యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనాన్ని చదవండి. ఆ నాలుగింటి ఎదుటి ముఖ రూపములు ఒకటి మానవ ముఖము వంటివి, కుడి పార్శ్వపు రూపములు సింహముఖము వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖము వంటివి, నాలుగింటికి పక్షిరాజు ముఖము వంటి ముఖములు కలవు. మరొక పర్యాయము ఈ పునరుద్ధాన దినమందు దేవుడు ఈ వాక్య లేఖనముల ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. కొద్దిసేపు శ్రద్ధగా వినండి. బైబిల్లో ప్రభువుని మోసుకొని పోయే కెరూబుల గురించి మనం ధ్యానం చేస్తూ కెరూబు యొక్క లక్షణాలు, స్వభావాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. గుర్తుంది కదా? వాటి యొక్క లక్షణాలు, వాటి యొక్క స్వభావము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. కెరూబు యొక్క లక్షణము, దాని స్వభావం మనం ధ్యానం చేస్తున్న క్రమంలో మొట్టమొదటిగా కెరూబులో ఉన్న 4 ముఖాల్లో ఒక ముఖమైనటువంటి సింహ ముఖము గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఏ ముఖం అది చెప్పండి? సింహ ముఖము. కెరూబులో ఉన్న 4 ముఖాల్లో ఒక ముఖము సింహ ముఖం అయితే, ఆ సింహ ముఖము దాని స్వభావమును, దాని లక్షణములను సూచిస్తూ ఉన్నదని మనం ధ్యానం చేస్తున్నాం. అవునా? దాని స్వభావమును, దాని లక్షణమును ధ్యానం చేస్తున్నాం. మీకు నేను జ్ఞాపకం చేశాను, కొన్ని జంతువులను లేదా కొన్ని పక్షులను వినాలి. మనం కొన్నిసార్లు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే, వీడు అలా ఉన్నాడురా, పందిలా తిన్నాడురా అనడానికి పందిని గుర్తు చేసుకుంటాం అండి. అవునా? ఏంట్రా ఆవిడ అలా అరుస్తుంది కాకిలేగా అంటాం. ఎందుకంటాం? కాకి ఏమంటది? కావు కావు. ఏమంటది? కోయి కోయి కాదు, కావు 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 అంటది. అవునా? అంటే ఆ కాకి తన స్వభావమును తెలియజేస్తూ ఉంది. మీరు ఎక్కువగా ట్రైన్లో వెళ్ళినప్పుడు చూడండి, లేడీస్ ఎక్కువ మంది ఉన్నప్పుడు ఈ గోలంతా ఎలా ఉంటుంది చెప్పండి? కాకి గోలరా బాబు అంటారు. కాకి గోలని ఎందుకు అంటున్నారు? ఆ పక్షి తన స్వభావమును తెలియచేస్తూ ఉన్నది. ఇలా చాలా రకాలైన పక్షులు ఉంటాయి, అవి వాటి స్వభావమును తెలియజేస్తూ ఉంటాయి. చూడండి, ప్రభు గురించి యోధోగోత్రపు సింహముగా పిలువబడింది. ఆయన యోధోగోత్రపు సింహముగా పోల్చబడ్డాడు. ఆయన అదే సందర్భంలో మన ప్రభువు వధకు సిద్ధపడిన గొర్రెగా పోల్చబడ్డాడు. ఎలా పోల్చబడ్డాడు? ఆయన వధకు సిద్ధపడిన గొర్రెపిల్ల. ఎందుకంటే దాని స్వభావం ఏంటంటే, వధకు తీసుకెళ్ళిపోతున్నా అది అలా ఉంటుంది తప్ప గంతులేదు, కేకలేదు, కత్తి చూసి కంగారు పడదు. అర్థమవుతుందా? అందుకే గొర్రె అనగానే విధేయత అంటాం మనం. గొర్రె అనగానే ఏమంటాం? విధేయత. అంటే ఆ పశువు తన స్వభావమును తెలియజేస్తూ ఉన్నది. ఇప్పుడు సింహము తన స్వభావమును, దాని యొక్క లక్షణములను తెలియజేస్తూ ఉంది. ఏంటి సింహముకున్న లక్షణాలు? మనం ధ్యానం చేస్తున్నాం కదా. సింహం యొక్క లక్షణాలు ఏంటి? ఎంత పెద్ద జంతువు, మృగము దానికి ఎదురొచ్చినా భయపడకుండా ఎదుర్కొంటుంది. అలాగే మన జీవితంలో మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య, అది ఎంత పెద్దదైనా ధైర్యముగా మనము దానిని ఎదుర్కోవాలి. దేవుడు నిజంగా ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడంటే, ప్రతి వారం మనం రిసీవ్ చేసుకోవాలి. దాన్ని ఏం చేసుకోవాలి? రిసీవ్ చేసుకోవాలి. ఎందుకంటే మన దైనందిన జీవితంలో మన ముందు ఎన్నో సవాళ్ళు ఎదురవుతాయి, ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి, ఎన్నో సమస్యలు పర్వతాల్లాగా మన ముందు ఉంటాయి. ఎన్నో సమస్యలు అవి మృగాలుగా మారి మనల్ని చూసి గర్జిస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఏం కావాలి? భయపడకుండా సమస్యను ధైర్యంగా ఎదుర్కొనగలిగిన సామర్థ్యము కావాలి. అప్పుడు మనం ఏ లక్షణం కలిగి ఉండాలి? ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొనగలిగిన లక్షణం మనము కలిగి ఉండాలి. అది సింహపు స్వభావం అదే. అందుకే మన ప్రభువు కూడా శిలువ త్యాగాన్ని కూడా ధైర్యంగా వెళ్ళాడు ఆయన. ఎందుకని? భయంకరమైన మరణ శిలువ యాగము అది చాలా కష్టతరమైనప్పటికీ, అది చాలా ఘోరమైనదైనప్పటికీ ఆయన దాన్ని చాలా సులువుగా ఎదుర్కోవడానికి ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. మేము సిలువ వేయడానికి, యేసు ప్రభుని సిలువ వేయడానికి వచ్చాం అని ఆ రోజు సైనికులు మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు, ఆయనను నేనే అన్నాడు ధైర్యముగా. ఎందుకని? ప్రపంచంలో ఇప్పటి వరకు యేసు ప్రభు శ్రమలు పడినట్లుగా ఎవ్వరూ శ్రమ పడలా. అంత ఘోరమైన శ్రమలు అనుభవించాడు ఆయన.
శరీరము చీల్చబడుతున్నా, కొరడా దెబ్బలు పడుతున్నా, దేహమంతా ఒళ్ళంతా గొల్లైపోతున్నా, కండలు ఎగిరి పడుతున్నా, రక్తము చిందుతున్నా సరే, కపాలము పగులుతున్నా సరే, ఆయన మౌనముగా ఉండి దాన్ని సహించుకున్నాడు. ఎందుకో తెలుసా? నా దేవుడు పిల్లి స్వభావం కలిగినవాడు కాదు, నా దేవుడు సింహ స్వభావము కలిగిన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ జీవితంలో అదే ఉండాలి. ప్రతి పరిస్థితిని ధైర్యముగా ఎదుర్కొనగలిగినటువంటి ఆ విధానం నీలో ఉండాలి. శ్రమ వచ్చినా పర్వాలేదు, ధైర్యముగా ముందుకు వెళ్తాను. రోగం వచ్చినా పర్వాలేదు, ధైర్యముగా ముందుకు వెళ్తాను. కష్టం వచ్చినా పర్వాలేదు, నేను ధైర్యముగా ముందుకు వెళ్తాను అని నువ్వు ఒక నిశ్చయత తీసుకొని, ఒక నిశ్చయత నీ హృదయంలో తీసుకొని నువ్వు ధైర్యముగా ముందుకి సాగాలి. ఒకవేళ అది లేకపోతే, ప్రభా నాకు సింహము వంటి స్వభావము దయచే, సింహము కలిగి ఉన్న లక్షణాలు నాకు దయచే అని ప్రభువుని అడగాలి. ఎందుకంటే మన ప్రభు గురించి రాయబడింది, ఆయన యోధా గోత్రపు సింహము. దేవునికి మహిమ కలుగును గాక. సింహములో ఉన్న మొట్టమొదటి స్వభావం అదే. ఎంతటి భయంకరమైన శ్రమైనా, ఎంత క్రూరమైన జంతువునైనా అది అవలేలగా ధైర్యముగా ఎదుర్కొంటుంది. నేను గెలుస్తానా లేదా అది మ్యాటర్ కాదు దానికి. నేను ఓడిపోతానేమో భయపడదు, ఏమవుతుందో చింతపడదు. అమ్మో ఒకవేళ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత నేను గాయాలు పొందుతానేమో అసలు బెనకదో, ధైర్యముగా ముందుకి వెళ్తుంది. అది సింహానుకున్న స్వభావము. అలా ధ్యానం చేస్తూ మనం కొన్ని ధ్యానం చేసాం. రెండవది, అది ఇతర జంతువులతో తలపడినప్పుడు, పోటీకి వెళ్ళినప్పుడు, యుద్ధం చేసినప్పుడు అది చనిపోయే వరకు పోరాడుతూనే ఉంటుంది. ఏం చేస్తూ ఉంటుందండి? చచ్చేదాకా పోరాటము చేస్తూ ఉంటుంది. ఈ లోకంలో మనం కూడా చనిపోయే వరకు విశ్వాస పోరాటంలో ముందుకి సాగాలి. ఆ తర్వాత మూడవది నేను జ్ఞాపకం చేశాను, రాజీ పడని ఓటమును అంగీకరించిన నైజము కలిగింది సింహం. సింహం ఎలాంటి స్వభావం కలిగింది చెప్పండి? రాజీ పడదో, ఓటమనే అంగీకరించలే. నువ్వు ఓడిపోండి, లేదా చెత్త కూడా అంటది, నేను ఓడిపోలా అంటది. అది దేవునికి మహిమ కలుగును గాక. నువ్వైతే ఏమంటావు? నేను ఓడిపోయాను, నేను చచ్చిపోతాను, నేను వెళ్ళిపోతాను, నేను ఇంకా ఉండలేను, నేను ఇంకా సాగలేను, నేను ఇంకా చేయలేను. కాదా, రాజీ పడని జీవితం జీవించాలి లోకంలో దేవుని కోసం. దేవునికి మహిమ కలుగును గాక. సమస్యను బట్టి కృంగిపోయి చచ్చిపోతాను అనుకుంటే నీ జీవితంలో నువ్వు ఓడిపోయినట్లే. సమస్యను బట్టి నేను చచ్చిపోవడం కాదు, అవసరమైతే నీతి కొరకు చావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పౌలు గారు నీతి కోసం చచ్చిపోయారు. అపోస్తలులు 11 మంది నీతి కోసమే బ్రతికారు, నీతి కోసమే హింసించబడ్డారు, నీతి కోసమే తమ ప్రాణములు అర్పించి హతసాక్షులైపోయారు నీతి కోసం. అర్థమవుతుందా? కాబట్టి సింహం వల్ల మనం కూడా రాజీ పడని స్వభావము, ఓటమిని అంగీకరించినటువంటి స్వభావం కలిగి మనం బ్రతకాలి. నేను ఇంకా అలా జ్ఞాపకం చేస్తూ గుర్తు చేశాను, దానికి ఎంత ఆకలైనా సరే అలా ఉండిపోద్ది, కానీ చచ్చిన జంతువు మాంసం మాత్రం తిందో. విన్నారా? ఏంటది చెప్పండి? ఎంత ఆకలైనా అలా ఉండిపోద్ది, కానీ కడుపు కాలిపోతాను అలా ఉండిపోద్ది, కానీ చచ్చిపోయిన జంతువు మాంసం మాత్రం ముట్టుకోదంటే ముట్టుకోదు. అది దానికి ఏం కావాలి చెప్పండి? ఫ్రెష్. ఏంటది? ఫాస్ట్ ఫుడ్ కాదు, ఫ్రెష్ ఫుడ్. ఫాస్ట్ ఫుడ్ వేరు, ఫ్రెష్ ఫుడ్ వేరు. అదవుతుందండి, తాజా. అలాగే మనం కూడా సత్యవాక్యమును జీవవాక్యమును నిత్యము భుజించాలి అని మనము ధ్యానం చేసాం. ఆ తర్వాత ఇంకొక మాటను మీకు జ్ఞాపకం చేశాను గతించిన వారం. అది గర్జిస్తే సుమారుగా 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం దాని శబ్దము వినబడుతుంది. సింహం గర్జిస్తే ఏమవుతుంది చెప్పండి? సుమారుగా 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం దాని శబ్దము వినబడుతుంది. ఏమండి, ఈ మాటలో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక సుదీర్ఘమైన, ఒక లోతైన విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం గట్టిగా పట్టుకోవాలి. మనం వింటున్నాం, మన జీవితంలో అలాగే సవాళ్ళు ఎదురవుతున్నాయి. అప్పుడు మనం గుర్తు చేసుకోవాలి, ప్రభా నువ్వు ముందే మాట్లాడావు ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలని అని. మనం వాక్యాన్ని బట్టి మనం ధైర్యం తెచ్చుకోగలుగుతాం, దేవుని మాట మనం శ్రద్ధగా వింటే. అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా వినండి. అది గర్జిస్తే సుమారుగా 5 నుంచి 8 కిలోమీటర్ల దూరం వరకు దాని గర్జన శబ్దము వినబడుతుంది. అది సింహానికి ఉన్నటువంటి సామర్థ్యం, తన నోటికి ఉన్నటువంటి శక్తి. అలాగే దేవుని బిడలమైన మన నోళ్ళు కూడా దేవుని వాక్యపు శక్తి చేత నింపబడాలి అని మనం విన్నాం గతించిన వారం. ఇప్పుడు మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. సింహ ముఖము దాని స్వభావమును దాని లక్షణమును తెలియజేస్తూ ఉంది. దాని స్వభావము, దాని మరొక లక్షణం ఏంటంటే, అది సింహము
మనిషి కంటే ఒక 6 రెట్లు స్పష్టంగా చూడగలదు. ఏం చేయగలదు చెప్పండి? మనిషి కన్ను కంటే దాని కన్ను 6 రెట్లు మరింత తేటగా కనబడుతుంది. ఎందుకు అలా కనబడుతుంది అంటే దానికి ఒక వెనకాల ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే సింహము ప్రతిరోజు సుమారుగా 18 నుంచి 20 గంటలు పడుకుంటుంది. 7 గంటల. మీరు కూడా రేపటి నుంచి 18 నుంచి 20 గంటలు పడుకోండి. భలే ఉందా? చాలా బాగుంటుంది. ఇప్పుడు మన వాళ్ళు వెళ్ళిపోయి ఇక మన స్త్రీలు అయితే వంట చేయరేక మాట్లాడి దుప్పనట్టుగా కనబడతారు. ఏమమ్మా వంట సేవా? 18 నుంచి 20 గంటలు పడుకోవాలా? అది కాదు, జాగ్రత్తగా వినండి. దాని కన్ను మనిషి కంటే 6 రెట్లు తేటగా కనబడడానికి గల కారణం ఏంటంటే అది ఎక్కువగా వ్యర్థముగా చూడడానికి, కాలయాపన చేయడానికి తన టైం వ్యర్థపరచదు అసలు. అది అయితే లెగుస్తుంది, చూస్తుంది, కనిపెడుతుంది. దాని దృష్టి చాలా సునిశ్చితంగా, చాలా తేటగా ఉంటుంది. కాబట్టి దానికి కావలసిన ఆహారము సంపాదించుకోవడం కొరకు చురుగ్గా ప్రయాణిస్తుంది, పరిగెడుతుంది, పట్టుకుంటుంది, తాజా ఆహారం తింటుంది, తినేసి శుభ్రంగా 18 నుంచి 20 గంటలు పడుకుంటుంది. ఈ పడుకునే క్రమంలో ఏమవుతుందంటే దాని కన్ను మరింత తేటగా కనబడడానికి చక్కటి విశ్రాంతి కళ్ళకు దొరుకుతుంది దానికి. అర్థమవుతుందా? అలాగే ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలి? మనం ఎక్కువగా కళ్ళు మూసి పడుకోవద్దు. ఆ కళ్ళు మూసి ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. సుదీర్ఘముగా మనము దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందో చెప్పనా? దానికి ఎలా అయితే చాలా తేటగా కనిపిస్తుందో 20 గంటలు 18 గంటల విరామం తర్వాత దాని దృష్టి ఎలా అయితే పెరుగుతుందో, మెరుగవుతుందో, అలాగా మనం ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో కన్నీళ్లు కారుస్తున్నప్పుడు, ఆయన సన్నిధిలో మోకరించి కళ్ళు మూసి దేవుని సన్నిధిలో గోజాడుతున్నప్పుడు, ఆయన పాదాల మీద పడినప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియని అదృశ్యమైన విషయాలు మనకు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడగలుగుతాం. మరొక పాయింట్ రాసుకోండి. ఏం చూడగలుగుతాం? అదృశ్యమైన వాటిని మనము నిదానించి చూడగలుగుతాం. ఎప్పుడైతే సుదీర్ఘంగా మనము ప్రార్థనలో గడుపుతామో, ఎప్పుడైతే ఎక్కువగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తామో, ఎప్పుడైతే ఎక్కువ సమయము ప్రార్థించడం కొరకే మనము కేటాయించుకుంటామో, దాని ద్వారా అదృశ్యమైన వాటిని మనము తేటగా చూడగలుగుతాం. మన ముందు కనబడటి అదృశ్యమైనది, ఆ అదృశ్యమైనవి మనము తేటగా చూడగలుగుతాం. ఇది మనకి చాలా అవసరం. కళ్ళు తెరిస్తే లోకమే కనబడతాయి అండ్ అవునా? కళ్ళు తెరిస్తే పనికి మాలినవే కనబడతాయి, కళ్ళు తెరిస్తే వ్యర్థమైనవే కనబడతాయి, కళ్ళు తెరిస్తే అనవసరమైనవే కనబడతాయి, కళ్ళు తెరిస్తే లోక ఆకర్షణ మనకు కనబడుతుంది. కానీ ఒక్కసారి నువ్వు కళ్ళు మూసినప్పుడు, దీర్ఘంగా నువ్వు ప్రార్థనలో గడిపినప్పుడు, ఒక్కసారి నీ యొక్క బాహ్య సంబంధమైన నేత్రములు నువ్వు మూసినప్పుడు అదృశ్యమైనవి నీవు చాలా తేటగా చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. క్రైస్తవుడు కళ్ళు తెరిచి ఎక్కువగా లోక తుచ్చమైన ఆకర్షణలో చూడడం కాదు. క్రైస్తవుడు కళ్ళు మూసుకొని నిత్యం అదృశ్యమైన వాటిని చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభు ప్రతిదినము ఉదయము ఆయా దేవాలయాలకు వెళ్ళి వాక్యం బోధించి ఆయన రాత్రి సమయాల్లో ఒలీవ కొండకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసేవాడు, ఎత్తైన ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు, గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయన చూడండి ఎక్కువగా ప్రార్థన. దాని ద్వారా ఏమైంది తెలుసా? అదృశ్యమైనవి నిదానించి చూచేవాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అదృశ్యమైనవి నిదానించి చూచేవాడు కాబట్టి ఆమె వచ్చి, అయ్యా జీవజలముల నీళ్ళు అన్నావు కదా, ఆ నీళ్ళు నాకు ఇవి, నేను తాగుతాను, ఇంటికి తీసుకువెళ్తాను, ఇక ప్రతిదినం ఈ బావి దగ్గరకు వచ్చి తోడుకునే పని నాకు ఉండదు కదా, ఆ నీళ్ళు నాకు దయచేవా అంటే అప్పుడు ప్రభు అన్నారు, నీ పెనిమిటిని తీసుకురా అన్నారు. ఆమె అంది, నాకు పెనిమిటి లేడు అంది. అప్పుడు ఆయన అన్నాడు, ఇప్పటికే నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు నీవాడు
కాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైనది నిదానించి చూడడం అంటే అదే. మనిషి బాహ్య రూపము కాదు, అదృశ్యమైనది. నీ గుండె లోతుల్లోకి చూడగలిగిన దేవుడు మన దేవుడు. నీవు కూడా ఎదుటి వారి యొక్క గుండె లోతుల్లోకి చూడగలగాలి అంటే నువ్వు ఎక్కువగా కళ్ళు మూసి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నువ్వు స్నేహం చేస్తే వ్యక్తి ఎలాంటోడో, నీ బంధువులు ఎలాంటి వాళ్ళు, ఇరుగు పొరుగు వారు ఎలాంటి వాళ్ళు, నీకు వాక్యం బోధిస్తున్న సేవకుడు ఎలాంటి వాడు, సమాజం ఎలా ఉందో, శత్రువులు నీ విషయమై ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు, వారి హృదయాల్లో నీ విషయమై ఎలాంటి భావన ఉందో సమస్తమును నీవు సునిశ్చితంగా తేటగా తెలుసుకోగలగాలంటే నీవు పడుకోవాలి బాగా. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చేయాలా? పడుకోవాలి బాగా. అంటే ఏంటి? మన బైబిల్ భాషలో చెప్పండి, ఎక్కువ ప్రార్థన చేయాలా. అదవుతుందా? అది అలా పడుకుంటుంది కాబట్టి ఇంకా లెగిసిన 4 గంటలు 5 గంటలు అది చాలా చురుగ్గా పనిచేస్తుందంట. సింహం దాని వర్కింగ్ సమయం అంతా 4-5 గంటలే. ఈ 4-5 గంటలు ఏం చేస్తుంది? అదే చాలా చురుగ్గా యాక్టివ్గా పనిచేస్తుంది. ఇక 4-5 గంటలు అయిపోయిన తర్వాత శుభ్రంగా తినేసి పడుకుంటుంది. మళ్ళీ లెగిస్తుంది, వెంటనే దాని కన్ను చాలా తేటగా కనబడతా ఉంటుంది. అర్థమవుతుందా? మనము కళ్ళు మూసి దేవుని సన్నిధిలో సుదీర్ఘంగా ప్రార్థనలో మన జీవితము గడిపినప్పుడు ఇదిగో అదృశ్యమైనవి మనకు కనబడతాయి. దేవునికి అదృశ్యమైనవి ఎందుకు కనబడుతున్నాయి? ఆమె క్యారెక్టర్ ప్రభువుకు తెలియదు. వాస్తవంగా పైకి చూస్తే తెలీదు. అదవుతుందా? ఆమెను ఎప్పుడు ఆయన చూడలే, ఎప్పుడు ఆమెను పలకరించాల. అప్పుడే ఆయన వెళ్ళాడు ఆ సమరయ మార్గములో సుకారను బావి దగ్గరికి. అప్పుడే ఆయన వెళ్ళాడు. అప్పుడే చెప్తున్నాడు, అమ్మా ఇప్పుడున్నవాడు నీవాడు కాడు అని దేవుడు ఇంత చేటగా చెప్పగలగడానికి గల కారణం ఏంటంటే ఆయన అదృశ్యమైన దానిని నిదానించి చూస్తున్నాడు. అదృశ్యమైన దానిని, కనిపించని రహస్య జీవితమును చూడగలుగుతున్నాడు ఆయన. ఎప్పుడు మనం అలా చూడగలుగుతాం చెప్పండి? కనిపించనివి నీకు తెలియాలి అంటే ఏమంటే మనకు కనిపించను మనకు తెలియాలా వద్దా? తెలియాలి. మనకి కనిపించనివి చాలా ఉంటాయి. ఇప్పుడు రేపొద్దున ఏదో ప్రమాదం జరగబోతుంది, అది నీకు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందండి? చెప్పాలి. టిటిటి 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 అని ఏమైనా అలర్ట్ వచ్చేస్తుందా? ఈ ఫోన్కి వచ్చేస్తుందా? ఇప్పుడు ఆకాశంలో వర్షం రాబోతుందో, ఉరుములు రాబోతున్నాయో, పిడుగులు రాబోతున్నాయో తెలియజేయడానికి దాన్ని ఏమంటారు? దాన్ని మేఘాలు కాదండి, కొంతమంది సాంకేతికాలు తెలియజేస్తారు. ఈ ప్రకృతి సంబంధించిన పరిశోధకులు కొన్నిసార్లు మన ఫోన్కి టే 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 అని వస్తుంది. వచ్చింది ఎప్పుడైనా ఫోన్కి? నేను ఒకసారి అరకు వెళ్ళిపోతున్నాను, కరెక్ట్గా రోడ్లు వేస్తున్నారు అక్కడ. నేను బండి మీద వెళ్ళిపోతా ఉంటే టీ 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 అంటుంది. ఇదేట్రా? నేనేమో సైడ్ అవుతున్నా. ఎందుకని? వెనక నుంచి క్రేన్ వస్తుంది అనుకున్నాను నేను. ఇది సౌదం చేసి వస్తుంది కదండి, సౌదం చేసేది టీ 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 అంటది. అదవుతుందా? అది అనుకుని నేను పక్కకి వెళ్తున్నా, ఏమీ రావట్లే. ఎట్లా టీ టీ అని నేను చూసారు నా ఫోను. ఏంటని చూసేసరికి జాగ్రత్త, మీరున్న పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడతాయి కాబట్టి సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి. చెట్ల కింద, పొలాల్లో అక్కడెక్కడ ఉండొద్దు. అర్థమవుతుందా? బిల్డింగ్లో, భవనాల్లో మీరు ఉండాలి. సురక్షితమైన ప్రాంతాల్లోకి వెళ్ళిపోండి అని అలర్ట్ వస్తుంది. కానీ గమనించండి, మనకు జరగబోతున్న ప్రమాదం గురించి అలర్ట్ వస్తుందా? మనకి వస్తుంది. మనకు తెలుసా రేపు ఏదో ప్రమాదం జరగబోతుంది? మనకు తెలుసా? కానీ ఎలా తెలుసా? ఎక్కువగా సుదీర్ఘంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు అదృశ్యమైనది దేవుడు నీకు నిదానించి చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైన వాటిని నువ్వు నిదానించి చూడగలుగుతావు. ఏం జరగబోతుంది నీ జీవితంలో, ఏ ప్రమాదం రాబోతుంది నీ జీవితంలో, ఏ కీడు రాబోతుంది నీ జీవితంలో, వాటిని నువ్వు తేటగా చూడగలుగుతావు. ఎప్పుడు? సుదీర్ఘంగా నువ్వు దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థన చేసినప్పుడు. అవునా కదా? కళ్ళు తెరిచి ఎక్కువగా ఫోన్ చూస్తూ ఉంటే చెప్పండి ఏమవుతుంది? ఒకటి మసకొస్తుంది. ఏమవుతుందా? ఎక్కువగా ఫోన్ చూడడం ద్వారా వచ్చే వరాలు, బహుమానాలు ఏంటంటే, జాగ్రత్తగా వినండి, ఎక్కువగా ఫోన్ చూడడం వల్ల వచ్చే వరాలు ఏంటంటే, ఒకటి కళ్ళు పోతాయి. ఏం పోతాయి? కళ్ళు పోతాయి. తర్వాత బుర్ర పోద్ది. ఏం పోద్దా? బుర్ర పోద్ది. నిజమే, బుర్ర పోద్దా లేదా? బుర్ర పోద్ది. కొంతమందికి చూసి అడు బుర్రపోయి, ఒరే ఫోన్ పక్కనెట్టరా అని అమ్మంది అనుకో, ఏంటే ఫోన్ పక్కనెట్టమంటావా అని చెప్పి టాప్ అని కొడతాడు నేలకాడ. ఎందుకంటే బుర్ర పాడైపోయింది అడిగి. ఎందుకు పాడైపోయింది? చూసి ఫోన్ ఎక్కువ నొక్కుతున్నావేంట్రా అన్నావు అనుకో, ఆడికి క్రాక్ వచ్చేసి ఉంటుంది కదా, నేలకేసి కొట్టేస్తాడు దాన్ని, లేదా అమ్మని కొట్టేస్తాడు, లేదా నాన్న కొట్టేస్తాడు, బయటికి వెళ్ళిపోతాడు. అవునా? ఫోన్ ఎక్కువగా చూస్తే కళ్ళు పోతాయి, బుర్ర పోద్ది, మనసు చెడిపోతుంది.
షార్ట్ మీద షార్ట్, షార్ట్ మీద షార్ట్, రీల్ మీద రీలు, రీల్ మీద రీలు, రీల్ మీద రీలు, వీడియో మీద వీడియో, వీడియో మీద వీడియో, గంట 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 గంట, ఈలోపు ఒక పనికి మాలి వీడియో వస్తుంది. అలా సొంగగార్చుకొని చూసి 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 ప్రార్థన చేద్దాం 10 నిమిషాలు అనుకొని రోల్ తిప్పి తిప్పి రీల్ తిప్పి తిప్పి భలే ఉంది అని అలా కూర్చుంటాం. ఇలా చూసేసరికి ప్రార్థన చేద్దామన్న టైం అంతా తుస్ అయిపోద్ది అంతే. అవునా? అదే నువ్వు కళ్ళు మూసి కొద్దిసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే అదృశ్యమైనవి నువ్వు నిదానం చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఎందుకు అదృశ్యమైన వాటిని నిదానం చూడగలిగాడంటే ఆయన ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. ఆయన కళ్ళు మూసుకొని ఏం చేసుకొని కళ్ళు మూసుకొని. అందుకే చూడండి, ఒకరోజు ఒక చోటకు వెళ్ళి ఒక వ్యక్తిని తీసుకొచ్చారు. ఆయన అన్నాడు, పక్షవాయువు గలవాడిని తీసుకొస్తే ఆయన అన్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఆయన అక్కడున్న వాళ్ళందరూ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ మాట్లాడుకుంటా ఈడెవడో మనిషి అయి ఉండి పాపములు క్షమించబడుతున్నాయని చెప్తున్నాడంటే అసలు దేవునికే తప్ప పాపములు క్షమించే అధికారం మనిషికి లేదు కదా అని చెప్పి లోపల సనుక్కుంటా ఉంటే అప్పుడు వారి హృదయ అంతరంగంలో ఎరిగి ఆయన అంటాడు, మీ హృదయంలో మీరు ఎందుకు ఇలాగా దురాలోచనలు చేయుచున్నారు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి తెలుసా? ఆయన ఎక్కువగా దీర్ఘంగా కళ్ళు మూసుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థనలో గడుపుతాడు. కాబట్టి అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలుగుతున్నాడు. ఎదుటి వారి హృదయంలో ఉన్న భావన చూడగలుగుతున్నాడు. జరగబోతున్న ప్రమాదాన్ని చూడగలుగుతున్నాడు. ఎవడు అప్పగించబోతున్నాడో చూడగలుగుతున్నాడు. ఎప్పుడు అప్పగిస్తున్నాడో చూడగలుగుతున్నాడు. అప్పగించేవాడు ఎప్పుడు వచ్చాడో చూడగలుగుతున్నాడు. ఎప్పుడు ఆయన సిలువ వేయబడబోతున్నాడో అవన్నీ చూడగలుగుతున్నాడు. ఆయన ఎప్పుడు ఏమి జరగబోతుందో ఆయన చూడగలుగుతున్నాడు. కారణం ఆయన సుదీర్ఘముగా కళ్ళు మూసుకొని తండ్రితో మాట్లాడే అనుభవం కలిగినోడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇది సింహానుకున్న లక్షణం. ఏంటదే? సింహానుకున్న లక్షణం అదే. అర్థమవుతుందా? సింహం ఎక్కువగా చూడదు. ఏం చేయదా? ఎక్కువగా చూడదు. నువ్వేం చేస్తావు? ఎక్కువగా చూస్తావు. ఎక్కువగా అయ్యి చూసేవాడు ఆడు చూపులు సింహపు చూపులు కదయ్యా. మరి ఏ చూపులు అయ్యే? పనికిరాని చూపులు అయ్యి. ఏ చూపులు అండి అయ్యా? పనికిరాని చూపులు అవి కాదు, సింహపు చూపులు. సింహపు చూపులు చూడాలంటే మనం ఏం చేయాలా? సింహపు చూపులు నీకు రావట్లేదంటే కారణం ఏంటి తెలుసా? సుదీర్ఘంగా నీ దృష్టి, నీ యొక్క కళ్ళు మూయబడట్లా. సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయట్లా. అందుకే నీలో సింహపు చూపులు లేవు. ఒక ఆడపిల్లని చూసినప్పుడు నీకు ఏం రావాలా? సింహపు చూపు రావాలి. ఏ చూపు రావాలి? కానీ నీకు ఏ చూపు వస్తుంది? కోతి చూపు వస్తుంది. ఏ చూపు అదే? చెప్పాలి. ఏ చూపు అండి అదే? కోతి చూపు. చూడగానే కొల్లు ఎలా తిరిగేది కోతి చూపు. ఏ చూపు అదే? ఎందుకు కోతి చూపు వస్తుంది? నీకు మందు బాటలు చూడగానే ఏ చూపు వచ్చేది? నీకు కుక్క చూపు వచ్చేది. ఏ చూపు అదే? కుక్క చూపు. మందు బాటలు చూడగానే ఎందుకు వచ్చేది కుక్క చూపు? చెప్పాలి. ఎందుకు వచ్చేస్తుంది? సింహపు చూపు రావాలి. ఆ చూపు రావాలంటే ఏం చేయాలా చెప్పండి? ప్రార్థన. పడుకో ఎక్కువసేపు. పడుకోండి. నిజంగా పడుకోకండి సమ్మా. ఈ మాట మీకు గుర్తుండిపోయి ఇంటికి వెళ్ళగానే దుప్పట్టుకొని ముసుగెట్టేశారు. కానీ దెబ్బలాట ఫోన్లో వచ్చేస్తే ఇప్పుడు నాకు ఇప్పుడు జేమ్స్ గారు ఫోన్ చేస్తారు, ఏంటంటే అయ్యగారు మీరా పడుకోమన్నారంట, మా ఆవిడ పడుకుందండి అంటాడు ఇప్పుడు ఆయన. అర్థమవుతుందా? కనుక జాగ్రత్తగా వినండి. చూడండి, ఇలా సుదీర్ఘంగా మనము కళ్ళు మూసుకున్నప్పుడు అంతరంగ సంబంధమైన విషయాలు, అదృశ్యమైన విషయాలు మనకి కనబడతాయి. భక్తులు కూడా చాలామంది అదృశ్యమైన విషయాలు చూడగలిగారు. బైబిల్ ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చదువుతున్నాను, మీరు చూడండి. 15, 16, 17 వచనాలు. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 15, 16, 17. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీడి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. ఆనాటి కాలములో తరచుగా సిరియనులు ఇశ్రాయేలీల మీదకి దండెత్తి యుద్ధం చేయడానికి వచ్చేవారు.
అయితే ఆ దండెత్తి వస్తున్న సమయంలో దేవుడు ఎలీషాకి విషయం చెప్పేసేవాడు. ఎలీషా, సిరియా రాజు తన దండుతో పలానా స్థలములో దిగారు, నీ వారిని పలానా స్థలానికి వెళ్ళనివద్దని రాజుకు చెప్పు అని దేవుడు ఎలీషాకి తెలియజేసేవాడు. అప్పుడు ఎలీషా రాజుకి ఉత్తరం పంపించేవాడు, రాజా, సిరియా రాజు పలానా ప్రాంతంలో దిగాడు, కాబట్టి నీ వారిని నీ సైన్యం నా ప్రాంతంలోనికి వెళ్ళనివ్వకు అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు రాజు ఎలీషా మాట విని అలాగున తన ప్రజలను తన సైన్యం అక్కడికి పోనిచ్చేవాడు కాదు. పోనివ్వకుండా ఆపడం వలన ఇశ్రాయేలు కాపాడబడేవారు. వాళ్ళేమో సిరియన్లేమో దొంగ దెబ్బ తీద్దామని చూసేవారు. అర్థమవుతుందని చెప్పిన మాట అర్థమవుతుందని వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. నిజమేనా? సిరియానులు ఇశ్రాయేలు దొంగ దెబ్బ తీద్దామని చాలాసార్లు చూశారు. దొంగ దెబ్బ తీయడానికి దొడ్డిదారుని వచ్చేవారు వాళ్ళు. కానీ వారు దొడ్డిదారుని వచ్చిన ప్రతిసారి ఇశ్రాయేలు దొరికేవారు కాదు. ఏమయ్యేవారు కదా? దొరికేవాళ్ళు కాదు. ఇక సిరియా రాజుకి పిచ్చి వచ్చేసి, అరే మనం వెళ్ళి దొంగ దెబ్బ తీద్దామంటే కరెక్ట్గా అక్కడ నిన్నటి వరకు అలా అక్కడ ఉన్నారు, ఈరోజు లేరేంట్రా అలా, ఒరే వీళ్ళకి ఎవడో చెప్తున్నాడు రా మనం వస్తున్నట్లా, అందుకే వాళ్ళు మనకు దొరకట్లేదు, ఎవడు చెప్తున్నాడు రా ఇక్కడ సమాచారం, అక్కడ ఎవడు మోస్తున్నాడు రా మనలోనే అని చెప్పి ఓ విపరీతంగా ఎగిరి పడిపోతున్నాడు సిరియా రాజు. అప్పుడు సిరియా రాజు సైన్యంలో ఉన్న ఒకడు అంటాడు, అయ్యా అయ్యా, ఇశ్రాయేలీలో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. అతను నీ అంతఃపురములో నీ హృదయంలో నువ్వేమి తలంచుకుంటున్నావో ఏమనుకుంటున్నావో దానిని ఇశ్రాయేలు రాజుకు చెప్పేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తాడు? అతడు అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగిన వాడు. జరగబోతున్న దేశం మీదకి రాబోతున్న ప్రమాదములను అతడు చూడగలిగిన వాడు. అందుకే అంటాడు, రాజా నీ సైన్యమును అక్కడికి పంపుకో, దొంగ దెబ్బ తీయడానికి సిరియా రాజు తన సైన్యముతో ఆ ప్రాంతానికి వస్తున్నాడు, నీ ప్రజలను ఆ ప్రాంత పొలిమేరలకు అననివ్వకు అని ఎలీషా రాజుకి తెలియజేసేవాడు. కాబట్టి ఇశ్రాయేలు అలాగున చాలాసార్లు తప్పించబడ్డారు. అయితే ఇంకా సిరియా రాజు ఏం చేశారంటే, ఒరే ఇలా కాదురా, ఇలా కాదు, ఆడెవడో చెప్పారు కదా మీరు, ఆ ఎలీషా ఆడికి నేను నా హృదయంలో ఏమనుకుంటానో తెలిసిపోద్దని చెప్పారు కదా, ఆ ఎలీషా ఆడిని తీసుకొచ్చాను రా, ఆడిని తీసుకొచ్చేస్తే ఇంకెవడు చెప్తాడు చూద్దాం. అర్థమవుతుందండి? అప్పుడు ఏం చేశారంటే సిరియా రాజు దగ్గర ఉన్న సైన్యము రథాలు రౌతులను తీసుకొని మహా గొప్ప సైన్యముగా వచ్చేసారు ఇశ్రాయేలీల దేశంలోకి. ఎందుకు వచ్చేసారు చెప్పండి? ఎందుకు వచ్చారండి? చెప్పాలి ఎందుకు వచ్చారు? చెప్పనా? ఎలీషానే తీసుకెళ్ళిపోవడానికి. ఎలీషాని తీసుకెళ్ళిపోవడానికి నువ్వు పొద్దున్నే లేచాడు అయ్యగారు. ఎవరా అయ్యగారు? గ్యాజీ ఉన్నాడు కదా, ఎవరైనా వీడికి మామూలు కళ్ళు పనిచేస్తాయి కానీ లోపల కళ్ళు పనిచేయి వీడికి. వీడి కళ్ళు ఎప్పుడు దేని పని చేస్తాయి? డబ్బు చూడగానే రెచ్చిపోతాడు అనమాట. డబ్బు కనబడింది అనుకో అంటాడు. ఎవరో డబ్బు కనబడి తిరిగి బట్టలు కనబడతాయి, పైన పైన బాహ్య రూపములు కనబడతాయి, బాహ్య కార్యాలు కనబడతాయి, బాహ్య విషయాలు కనబడతాయి, కానీ అదృశ్యమైనవి చూచే కనులు వాడికి లేవు. అప్పుడు ఎలీషా అన్నాడే, భయపడకో, మన పక్షమున ఉన్నవారు వాళ్ళకంటే బలవంతులు అంటాడు ఎలీషా. ఎందుకని? ఎలీషా ఆల్రెడీ ఆత్మ సంబంధమైన నేత్రములు కలిగిన వాడు కాబట్టి, అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవాడు కాబట్టి ఎలీషా భయపడక, వాళ్ళకి నువ్వు భయపడుతున్నావంటే వాళ్ళకంటే బలవంతులు, వాళ్ళకంటే శక్తివంతులు మనకు సపోర్ట్గా ఉన్నారు, మనకి కాపలాగా ఉన్నారు, మనకి సంరక్షణగా ఉన్నారు అని ఎలీషా చెప్తూ ఉన్నాడు. అయితే కంగారు పడిపోతున్నాడు. ఈ పనుడు ఏమైపోతున్నాడు? అయ్య బాబు వచ్చేస్తారు అయ్యగారా, నిన్ను నన్ను ఎత్తిపోతారు అయ్యగారా. అప్పుడు ఎలీషా అన్నాడు, యెహోవా వీడు చూచున్నట్లుగా వీడి కనులు ఒక్కసారి తెరువు అన్నాడు. వాడు కళ్ళు తెరిచిలేవా? ఇవి తెరిచే బాహ్య సంబంధమైన నేత్రాలు తెరిచే ఉన్నాయి, కానీ అంతరంగ సంబంధమైన నేత్రాలు తెరవబడలా. అందుకని అదృశ్యమైన వాటిని చూడలేకపోతున్నాడు. దేని చూడలేకపోతున్నాడు? అదృశ్యమైన దానిని చూడలేకపోతున్నాడు. ఎప్పుడైతే ఎలీషా ప్రార్థన చేశాడో అప్పుడు ఈ పనుడు వాడి యొక్క అంతరంగ నేత్రాలు తెరవబడ్డాయి. అప్పుడు వాడు చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? చూడండి ఏం చూస్తున్నాడు, రాయబడింది 17వ వచనంలో. ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట
చూచాను. వారున్న పర్వతం అంతా ఎలా ఉందంట? అగ్ని గుర్రముల చేత, రథముల చేత నిండి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా ఏ పర్వతం దగ్గర ఉన్నాడో, అతడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో, ఆ పర్వతం అంతా, ఆ పర్వతము చుట్టూ ఏమి నిండి ఉన్నాయంటే, ఇదిగో అగ్ని గుర్రములు రథముల చేత నింపబడి ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని గుర్రాలు, అగ్ని రథాలు నింపబడి ఉన్నాయి. అప్పుడు చూసాడు, అయ్యో బాబు, అమ్మో. అప్పుడు అనిపించింది, చా వచ్చి శత్రువు ఎంతడా అనుకున్నప్పుడు. నీవు అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తే నీకు ఎంత మేలో తెలుసా? అదృశ్యమైన దాన్ని నువ్వు నిదానించి చూడగలిగితే నీ జీవితంలో నువ్వు ఎదుర్కొనే శ్రమ నీకు శ్రమగా అనిపించదు. అర్థమవుతుందా? అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగిన లక్షణం నీకుంటే నీ జీవితంలో ఎదురవుతున్న వ్యతిరేకతను బట్టి నువ్వు కృంగిపోవు. ఎందుకని? ఎలీషా కృంగిపోలేదే, ఎలీషా అధైర్యపడలేదే, ఎలీషా భయపడలేదే. కారణం ఏంటో తెలుసా? అతడు అదృశ్యమైన దాన్ని నిదానించి చూచేవాడు, భౌతికమైన చూచేవాడు కాదు. రథాలు వచ్చినాయి, సైనికులు వచ్చారు, నిజమే. వారందరూ చుట్టేశారు పర్వతాన్ని ఎలీషాని తీసుకెళ్ళడానికి. కానీ ఎలీషా అది చూడట్లా. ఎలీషా ఏం చూస్తున్నాడు తెలుసా? దేవుడు తనకిచ్చిన దైవ సంబంధమైన కాపుదల చూస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. శత్రువు ఎంతటోడైనా, శత్రువు ఎంత బలవంతుడైనా, శత్రువు ఎంత విరుచుకుపడినా, నాకున్న ఆ యొక్క ప్రొటెక్షన్, దేవుడు నాకు ఇచ్చిన సంరక్షణ, దేవుడు నాకు ఇచ్చిన కాపుదల, అది చాలా గొప్పదే. దేవునికి మహిమ కలుగును గాక. జాగ్రత్తగా వినండి. అదృశ్యమైనవి నిదానించి చూచేవాడు భయపడడు దేనికి. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి కన్ను నీకు కావాలి ఈరోజు. సింహము చాలా సునిశ్చితంగా చూస్తుంది, చాలా తేటగా చూస్తుంది. నీకుందా? అదృశ్యమైన వాటిని నిదానించి చూడగలిగినటువంటి దృష్టి నీకుందా? ఆ కన్ను నీకుందా? అది నీకు కావాలంటే నువ్వు ఎక్కువగా దేవుని సన్నిధిలో కళ్ళు మూసి ప్రార్థన చేయాలి. అప్పుడు నీ అంతరంగ నేత్రము తెరవబడుతుంది. ఏ సమస్య వస్తుందో దేవుడు తేటగా చెప్తూ ఉంటాడు, నీకు చూపిస్తూ ఉంటాడు. ఏ ప్రమాదం రాబోతుందో దేవుడు చూపిస్తూ ఉంటాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రమాదం వచ్చినా అది ఎందుకు వచ్చిందో కూడా దేవుడు నీకు తెలియజేస్తాడు, చూపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. చాలాసార్లు చాలామంది నాతో చెప్పే మాట ఏంటంటే, నాతోనే కాదు, చాలామంది దైవ సేవకుల దగ్గర విశ్వాసులు ఎక్కువగా తరచుగా చెప్పే మాట ఏంటంటే, అయ్యగారు ఏం జరుగుతుందో తెలియట్లేదండి, ఏమవుతుందో తెలియట్లేదండి, పరిస్థితులు ఎందుకు ఇలా మారిపోతున్నాయో మాకు అర్థం కావట్లేదండి, దినదినము మా జీవితాలు ఎందుకు ఇలా పతనమైపోతున్నా మాకు తెలియట్లేదండి, మా స్థితిగతులే ఎందుకు ఇలా మారిపోతున్నా మాకు అర్థం కావట్లేదండి, అసలు మా బ్రతుకులో ఏం జరుగుతుందో మాకే తెలియట్లేదండి అని అంటారు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎలీషా వలె నువ్వు ఆత్మనేత్రములు కలిగి ఉంటే నీ జీవితంలో ఏం జరుగుతుందో దేవుడు నీకు తేటగా చెప్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సుదీర్ఘంగా నువ్వు ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉంటే ఇదిగో నీ ఆత్మనేత్రంలో తెరవబడతాయి. అదృశ్యమైనవి నిదానించి నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇంకా అదృశ్యమైన వాటిని నిదానించి చూసిన వారిని మరొక ఇద్దరు భక్తులను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. చాలు. ఇక్కడ చూడండి, పేతురు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ నీ హృదయము దేవుని యందు సరి అయినది కాదు అని ఒక వ్యక్తి గురించి చెప్పేస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సీమోను, గారడీ సీమోను. ఎవరని చెప్పండి? గారడీ సీమోను. ఇతను ఏం చేసేవాడంటే ఆ సమరయ పట్టణం అంతటిని తన మాయల చేత, తన మంత్రముల చేత, తన జిమిక్కిల చేత, మిమిక్రీల చేత అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అబ్బురపరిచేవాడు. ఏం చేసేవాడు? అబ్బరపరిచేవాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ మాయ చేసేవాడు, మ్యాజిక్ చేసేసేవాడు. ఏంటది చెప్పండి? మ్యాజిక్. ఏంటిది మ్యాజిక్? ఎలా ఉంటుంది? వావ్, ఓ ఎక్సలెంట్, ఓ సూపర్. అవునా? భలే ఉంటుంది. అవునా కదా? ఒకసారి చిన్నప్పుడు మా స్కూల్లో మ్యాజిక్ చేయడానికి వచ్చారు. అయితే మాకు డబ్బులు లేవు. మా నాన్నగారు మ్యాజిక్లు గీజిక్లు డబ్బులు ఇచ్చేవారు కాదు. డాడీ ఇంట్లో ఆ స్కూల్లో మ్యాజిక్ చేయడానికి వచ్చారు డాడీ, రేపు పొద్దున్న వస్తారంట, నిన్న వచ్చి వెళ్ళారు, డబ్బులు తెచ్చుకోమన్నారు, మరి 5 రూపాయలు కావాలంటే మా డాడీ రాయ్ మ్యాజిక్ లేదు గీజిక్ లేదు. ఆ మ్యాజిక్ చేసే టైంలో మీ క్లాస్ రూమ్లో మీరు కూర్చొని మీ వర్కులు మీరు చేసుకోండి, మీ చదువులు మీరు చదువుకునేది మా నాన్నగారు.
ఇక ముఖమంతా మాడిపోయి ఇలాగే మాడతారు అని బడికి వెళ్ళాం. హాల్లో అందరు పిల్లల్ని కూర్చోబెట్టి మ్యాజిక్ సార్ మ్యాజిక్ చేస్తున్నాడు. మేమేమో మ్యాజిక్ సార్ హాల్ వెనకాల రూమ్లో మేమున్నాం. ఆయన ఏం చేస్తున్నాడు? మ్యాజిక్ చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడండి? మ్యాజిక్. ఆ మ్యాజిక్ ఏంటంటే బొటనేలు ఇరిగిపోయినట్టు మ్యాజిక్ చేస్తున్నాడు. ఏ మ్యాజిక్? బొటనేలు ఇరిగిపోయినట్టు ఇలా ఎట్టి ఇదిగోండి ఎలా అనుకుని ఇదిగో ఇలాగ అంటున్నాడు. ఏమన్నాడా? ఎలా ఉంది ఇప్పుడు? ఇరిగిపోయినట్టు లేదా? మీ వెనకాల కూర్చున్నా మేము వెనకాల ఉన్నాం. ఎందుకని మనం తీసుకెళ్ళలేదు, డబ్బులే కదా, వెనకాల రూమ్లో ఉండిపోయాం. హాల్లో అయ్యగారు ముందు కూర్చున్న పిల్లల చుట్టూ చూడండి ఏడు ఇరిగిపోయింది ఇలాగ అంటాడు. ఇలా మేము వెనకాల చూసి ఇదేంట్రా ఏళ్ళు మాడితే తేలి ఇరిగిపోయింది మేము అనుకున్నాం. ఎందుకని అది మాయను మాకు తెలుస్తుంది. అర్థమవుతుందా? ఇలా ఈ గారడి సీమోను ఎన్నో మాయలు చేసి సమరయ పట్టణాన్ని బాగా విభ్రాంతి పరిచాడు. ప్రజలందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. తానేదో గొప్పవాడని, తనలో ఏదో మహిమ ఉందని, తనలో ఏదో శక్తి ఉందని చెప్పి ప్రజలందరినీ మాయ చేస్తున్నాడు. అలాంటి సమయంలో పేతురు ప్రాంతానికి వెళ్తే దేవుడు పేతురు ద్వారా, అపోస్తలుల ద్వారా అక్కడ అనేకమైన గొప్ప కార్యాలు జరిగించడమే కాదు, వారు చేతుల నుంచి ప్రార్థన చేస్తూ ఉంటే ఒక్కొక్కరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఏం దిగి వస్తుంది? ఎందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వస్తుందో వారు భాషలతో మాట్లాడుతున్నారు, వారు దేవుని శక్తి చేత నింపబడుతున్నారు, వాళ్ళ నుంచి ఒక ప్రభావం బయలు వెళ్తా ఉంది. ఇవన్నీ చూశాడు ఈ మాయలు మంత్రాలు చేసే ఈ గారడి సీమోను. చూసి రే ఇదేదో భలే ఉందే, ఆడు చేసి మాయ అనుకుంటున్నాడు, ఈడు నేను చేసి మాయలే ఉందనుకుంటున్నాడు ఆడు అని పేతురు దగ్గరికి వెళ్ళి అయ్యగారు అది మీరు ఏది చేస్తున్నారు కదా, టచ్ అంటే ఏమంటే టచ్ అంటే చేయి ఇలా పెడితే ప్రజలు భాషలే మాట్లాడుతున్నారే, అది నాకు రావాలి అని చెప్పి ఇది డబ్బులు ఇస్తా నాకు ఇవ్వాలి అని అడుగుతున్నాడు. అప్పుడు పేతురు అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఎప్పుడైనా గారడి సీమోని పేతురు చూశాడా? చూడలేదు. కానీ తన హృదయం గురించి చెప్పేస్తున్నాడు. ఎందుకు చెప్పగలుగుతున్నాడు? అపోస్తలులు దేవుని బిడ్డలు ఎక్కువగా ప్రార్థనలో గడిపేవారు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఎదుటివారి హృదయంలో ఉన్న భావం ఏంటో వాళ్ళు చెప్పేసేవారు. అందుకే అంటాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు. ఇంకా చెప్తాడు చూడండి 22వ వచనం, కాబట్టి ఈ చెడుతనం మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమింపబడవచ్చును. 23వ వచనంలో మాట్లాడుతున్నాడు పేతురు గారు, నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములను ఉన్నట్లు నాకు కనబడుచున్నదని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. అతడు ఘోరమైన దుష్టత్వములో దుర్నీతి బంధకములో ఉన్నట్లు నాకు కనబడుతుందని చెప్పేశాడు. మనిషిని చూడగానే చెప్పగలరా మీరు నువ్వు ఘోరమైన పాపములో ఉన్నావు, వ్యసనములో ఉన్నావు? చెప్పగలరా? అది ఎవరిస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు. అది ఎలా వస్తుందో తెలుసా? ఎక్కువగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు వస్తుంది. అలాంటి అదృశ్యమైనవి నువ్వు ఎలా నిదానం చూడగలుగుతావు తెలుసా? సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు. సింహము సుమారు 18 నుంచి 20 గంటలు అది చక్కగా హ్యాపీగా పడుకుంటుంది. ఏం చేస్తుంది? ఎక్కువగా ప్రార్థన చేయి. ఏం చేయాలి చెప్పండి? ఎక్కువగా పడుకో, ప్రభువులో పడుకో. ఎక్కడ పడుకోవాలా చెప్పండి? ఎక్కడండి? ప్రభువులో పడుకో. మంచం మీద పడుకోవద్దా? వినాలా? ఎక్కడ పడుకోవద్దా? మంచం మీద పడుకోవద్దా? మొన్న ఆల్రెడీ ప్రేయర్ అయింది, 3:30 ముగిద్దాం అనుకోను, కానీ అలాగే 3:45 అంతా అయిపోయింది. మేము పడుకునే ముందు హాన్సీ ఆల్రెడీ మంచం ఎక్కేసి అమ్మగారు పడుకుందే, కదలట్లేదు కానీ మనిషి ఎలా ఉందే నాకు మెలుగుకున్నట్టు అనిపించింది. నేను నా భార్యతో అన్నాను, హాన్సీని రేపు పొద్దున్న 6ంటికి లేపేలా అన్నాను. ఎలా లేచి ఎలా చూసింది, ఏం చేసింది? ఎలా లేచేయాలి అంటే ఏంటి? పడుకోవాలి ఎక్కువసేపా? ఏం చేయాలా ఎక్కువసేపు? అమ్మ అంత ఏంటి 3 గంటలు లేపేస్తారా అన్నట్టు ఎలా చూసింది. చూసారా? మనం చూడండి, మన జీవితంలో ఎక్కువగా దేనికి శ్రద్ధ చూపుతామంటే చక్కగా పడుకోవడానికి. దేనికి? చక్కగా పడుకోవడానికి. నేను చెప్తున్నాను, పడుకో, చక్కగా పడుకో. ఎక్కడ పడుకుంటామంటే మోకాళ్ళ మీద పడుకో. దేవుని మహిమ కలుగును గాక. మోకాళ్ళు వేసి మోకాళ్ళ మీద పడుకుని పోతున్నారులే. అయితే మోకాళ్ళ మీద పడుకో అంటే మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయని చెప్తున్నా. నా భాష అర్థం చేసుకోండి. మోకాళ్ళ మీద పడి ప్రార్థన చేయండి ఎక్కువగా. అప్పుడు అదృశ్యమైన వాటిని నువ్వు నిదానం చూడగలుగుతావు. ఒక మాట, నువ్వు మోకాళ్ళ మీద పడి
ప్రార్థన చేస్తున్నావు సుదీర్ఘంగా దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు నీ జీవితంలో శ్రమ వచ్చింది నిజమే. అయితే నువ్వు గడుపుతున్నప్పుడు అదృశ్యమైన దానిని నిదానం చూడగలిగిన ఆ ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆ నేత్రాలు దేవుడు నీకు ఇస్తాడు. దేవుడు నీతో మాట్లాడే, కంగారు పడుకో, ఈ సమస్య నీ మేలు కోసం వచ్చింది, ఈ సమస్య నీ ఆశీర్వాదం కోసమే వచ్చింది, ఈ సమస్య నీ మంచి కోసమే వచ్చింది. దేవుడు నీ అంతరంగం నేత్రములు తెరుస్తాడు. దాని తర్వాత నీ భవిష్యత్తును దేవుడు నీకు చూపిస్తూ ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. సుదీర్ఘంగా వారు కళ్ళు మూసి ప్రార్థన చేసేవాళ్ళండి. అందుకే ప్రభు ఎవరి దగ్గరికి వెళ్ళిన వాళ్ళ జీవితం చెప్పేసేవాడు ఆయన. అవునా? చెప్పేసేవాడా లేదా? ఒకరోజు వెళ్ళాడు, ఎరుకోలో ప్రయాణం చేస్తూ ఉంటే ఒక అతను మేడి చెట్టు ఎక్కాడు. యేసు ఎవరో చూడగోరాడు చెట్టు ఎక్కి ఆయన కోసం వెతుక్కుంటున్నాడు. కానీ అందరూ యేసులాగానే ఉన్నారు. శిష్యులు ఆయనతో పాటు అందరూ ఒకే వస్త్రధారులు ఉన్నారు. ఎవరు యేసో తెలియట్లా. ఆయన అలా చూస్తున్నాడు, కనిపెడుతున్నాడు, యేసు ఎవరు వెతుకుతున్నాడు. ఈలోపు చెట్టు దగ్గరకు వచ్చాడు. కట్టగా చెట్టు కిందకు వచ్చాడు. ఆయన చెట్టు కిందకు తలెత్తి పైకెత్తి చూసి, జక్కయ్యా నీవు త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పేరు కూడా చెప్పేశాడు ఆయన. ఏం చెప్పేశాడు? కారణం ఏంటి? ఆయన ఎక్కువగా ప్రార్థన చేస్తాడు కాబట్టి అదృశ్యమైన దానిని నిదానించి చూస్తాడు. అప్పుడు జక్కయ్య, నా పేరే తెలిసిపోయిందంటే నా బతుకు కూడా అతనికి తెలిసిపోద్ది కదా అని అర్థం చేసుకున్నాడు. వెంటనే త్వరగా దిగాడు, సంతోషంగా దేవుణ్ణి చేర్చుకున్నాడు. నా పేరు తెలిసిన వానికి నా జీవితం కూడా తెలిసిపోద్దని ఎరిగిన వాడే అంటున్నా నిలబడి, అయ్యా ఇదిగో నాకున్నదంతా పేదలకి ఇచ్చేస్తున్నాను. ఎవరికి ఇచ్చేస్తున్నాను? పేదలకి. నేను ఎవరి దగ్గర అన్యాయముగా ఏదైనా తీసుకుని ఉంటే వారికి 4 అంతలు చెల్లించేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. సుదీర్ఘంగా కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి, దేవునితో గడుపు, ప్రార్థనలో గడుపు. భయపడవు. నువ్వు ఎందుకు భయపడవో తెలుసా? అదృశ్యమైనది నీ దృష్టికి చాలా తేటగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎలీషా భయపడలా. పౌలు కూడా తన జీవితంలో అదృశ్యమైన దాన్ని నిదానించి చూసినవాడు. అర్థమవుతుందా? పౌలు కూడా, పౌలా నీవు భయపడకో. ఒకరోజు వారు ప్రయాణిస్తున్న ఆ పడవ మీద భయంకరమైన తుఫాను వచ్చేసింది. ఆ పడవలో సుమారుగా 300 మంది ఉన్నారు. వారందరూ భయపడిపోతుండే. దేవుడు పౌలుని తట్టి, పౌలా భయపడకో, నీవు కైసరియా వెళ్ళవలసి ఉంది, నువ్వు రోమ వెళ్ళవలసి ఉంది, నీవు న్యాయస్థానం ఎదుట నిలబడవలసి ఉన్నది, భయపడకో అన్నాడు దేవుడు. ఇలా ఎన్నోసార్లు. అర్థమవుతుందా? అందుకే వారు భయపడేవారు కాదు. ఎందుకో తెలుసా? అదృశ్యమైన దానిని వారు నిదానించి చూచేవారు. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైనది నిదానించి చూడాలనుకుంటున్నావా? అదృశ్యమైనది అంటే ఏంటి? నీ జీవితంలో జరగబోయేది, నీ జీవితంలో జరగబోయే మేలు, నీ జీవితంలో జరగబోయే కీడు, ఇదే అదృశ్యమైనది. అదృశ్యమైనది అంటే ఏంటి? నీ జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్న కీడు తర్వాత వచ్చేది ఏంటి? ఎందుకు ఈ కీడు ఎదుర్కొంటున్నావు? ఇదే అదృశ్యమైనది చూడడం అంటే, అదే తెలుసుకోవడం అంటే. అర్థమవుతుందా? అదృశ్యమైన దాన్ని చూడడం అంటే ఏంటి? దేవుడు నీకు ఎంత ప్రొటెక్షన్ ఇచ్చాడో అది తెలుసుకోవడం. ఎలీషా అదృశ్యమైన చూస్తున్నాడు. మనమైతే ఏం చూస్తాం? సమస్య చూస్తాం, శత్రువును చూస్తాం, ఇబ్బందులు చూస్తాం. కానీ ఎలీషా ఏం చూశాడు తెలుసా? ఆ సైన్యమును చూడలా. మరి ఏం చూశాడు? అగ్ని రథాలు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అగ్ని గుర్రాలు చూశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైన దానిని నిదానించి చూడగలిగినటువంటి ఆ అనుభవం నీకు కావాలి అంటే సుదీర్ఘంగా కళ్ళు మూసుకో దేవుని సన్నిధిలో. వ్యర్థమైన దానిని చూడడానికి నీ కళ్ళు అప్పగించుకో. అనవసరమైనవి చూడడానికి నీ కళ్ళు అప్పగించుకో. ఆ రీలు ఈ రీలు, ఆ షాట్ ఈ షాట్ తిప్పకో. ఫోను ఆ దిక్కు ఈ దిక్కు చూడకో. ఊరకన కాలేపన చూస్తే మేడే కట్టి దిక్కులు చూడకో. మరి ఏం చూడాలి నువ్వు? కళ్ళు మూసుకో. అప్పుడు అదృశ్యమైన దాన్ని చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. సింహములో నుంచి మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన మరొక అనుభవం ఇది. దాని కళ్ళు మనిషి కంటే 6 రెట్లు ఎక్కువగా తేటగా కనబడడానికి గల కారణం, అది 18 నుంచి 20 గంటలు పడుకుంటుంది. కాబట్టి నువ్వు కూడా అలాగే దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థనలో గడుపు. అదృశ్యమైనది నిదానించి నువ్వు చూడగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైనది నువ్వు నిదానించి చూసినప్పుడు నీకు భయం అనిపించదు. ఏమనిపించదు? భయం అనిపించదు. దావీదు ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. అవునా? ఎక్కువగా ప్రార్థన చేసేవాడు. కాబట్టి ఏమన్నాడు? యెహోవా నాకు ఆధారము, కావున నేను భయపడను. 10,000 మంది దండెత్తి వచ్చి నా మీద మోహరించినను నేను భయపడను అన్నాడు. నేను హాయిగా పండుకొని మేలుకుంటాను అన్నాడు. ఎందుకని?
శత్రువు ఎవరు వచ్చినా ఆయన చూసుకుంటాడా? నా చుట్టూ ఆయన కావలి ఉంది, ఆయన కృప ఉంది నాకు, దేవునికి మహిమ కలుగును గాక. అదృశ్యమైన దాన్ని చూడడం అంటే ఏంటి తెలుసా? దేవుని కృప నీకు కనబడదు, దేవుని కృప కనబడుతుందండి. అవును, కృప కనబడుతుంది చెప్పండి. అది అదృశ్యమైనది. ఆ దేవుని కృపను చూడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు తన జీవితంలో ఎదుర్కొన్న రోగం గురించి ముమ్మార్లు దేవుని సన్నిధిలో వేడుకున్నాడు. అయ్యా, ఏంటయ్యా ఇంత సేవ చేస్తున్నాను, ఇంత సేవ నా ద్వారా నువ్వు జరిగించుకుంటున్నావు, నేను ప్రార్థన చేస్తే అద్భుతాలు నువ్వు చేస్తున్నావు కదా, నేను ముడితే ఎంతమంది రోగులు బాగుపడుతున్నారు కదా, నన్ను పాము కరిసినా నాకు హాని కలగట్లేదు కదా, ఇంత అద్భుతంగా నువ్వు వాడుకుంటున్నావు కదా, నేను ప్రార్థన చేసి చచ్చిన వాళ్ళు లెగుస్తున్నారు కదా, నా నడికట్లు రోగుల మీద రోగులకు స్వస్థత కలుగుతుంది కదయ్యా, మరి ఏంటి నాకు ఈ రోగం అంటే ప్రభు అన్నారు, నువ్వు ఆ రోగం చూస్తున్నాగా నా కృప చూడట్లేదు. నువ్వు ఏమన్నాడు ఆయన? నువ్వు రోగం చూస్తున్నా కానీ నా కృప చూడట్లా అని ప్రభు అన్నారు. నువ్వు దాని గురించి నన్ను అడక్కో, నా కృప నీకు తోడు ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పాలి. ఏం తోడు ఉంటుందా? దేవుని కృప తోడు ఉంటుంది. అప్పుడు దాకా పౌలు గారు రోగం చూసుకున్నాడు, బలహీనం చూశాడు. కానీ దేవుడు అంటాడు, రోగం చూస్తున్నా, నా కృప ఉందిగా నీకు. ఏముంది? నా కృప ఉందిగా, నీకు రోగం అని నా కృప చూడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని కృపను చూడగలుగుతున్నారా? దేవుని కృపను చూడడమే అదృశ్యమై దాన్ని నిదానించి చూడడం. దేవునికి మహిమ కలుగును గాక. మరొక విషయంలోకి మనం వెళ్ళిపోదాం. చూడండి, సింహంలో ఉన్న మరొక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకా అదృశ్యమైనవి చూచింది చాలామంది ఉన్నారు, బైబిల్లో చాలామంది ఉన్నారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తే అదే ఒక సందేశం అయిపోతుంది. కాబట్టి నేను మరొక పాయింట్లోకి వెళ్ళిపోతాను. సింహంలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, వాటిలో ఉన్న మరొక లక్షణం ఏంటంటే, సింహం ఎప్పుడు ఒంటరిగా తిరగదు. ఎలా తిరగదా? పందులు గుంపుగా వస్తాయి, సింహం సింగిల్గా వస్తుంది. పనికిరాని డైలాగ్ అది. పనికిరాని డైలాగ్ అది. అది అబద్ధం. సింహం సింగిల్గా రాదు. పులి సింగిల్గా వస్తుంది. ఏ సింగిల్గా వస్తుంది? పులి సింగిల్గా వస్తుంది. సింహం సింగిల్గా వస్తుంది. సింహం సింగిల్గా రాదు. సింహాలు గుంపులుగా ఉంటాయి. ఎప్పుడు ఎలా ఉంటాయండి? సింహములన్నీ కలిసి నివసించడానికి ఎక్కువ ఇష్టపడతాయి. ఒక 15 సింహాలు కలిసి ఒక గుంపుగా, 30 సింహాలు కలిసి ఒక గుంపుగా, ఒక 10 సింహాలు కలిసి ఒక గుంపుగా, ఎప్పుడు అవి ఒంటరిగా ఉండవు. గుంపులుగా ఉంటాయి. అది సింహమునికి ఉన్నటువంటి స్వభావము. వాటి లక్షణాలు అవే. ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు. ఎలా ఇష్టపడవు? ఒంటరిగా ఉండడానికి ఇష్టపడవు. ఎప్పుడు గుంపులుగా ఉండడానికి ఇష్టపడతాయి. దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి తెలుసా? ఎప్పుడు ఒక్కరొక్కరుగా తిరగకూడదు. ఏం చేయకూడదా? వినాలి. ఒంటరిగా ఉండకూడదు. కొన్నిసార్లు ఏకాంత ప్రార్థన కోసం ఒంటరిగా ఉండి తప్పులేదు. ఎలాగా? ఏకాంత ప్రార్థన కోసం ఒంటరిగా ఉండి తప్పులేదు. ఓకేనా? ప్రార్థన కొరకు ఒంటరిగా ఉండు. ఏదైనా పని కొరకు కొన్నిసార్లు వెళ్ళు. కానీ ఎక్కడికైనా ప్రయాణం కోసం వెళ్ళినప్పుడు 4-5 రోజులు ఉండాల్సి వచ్చినప్పుడు నువ్వు ఒంటరిగా వెళ్ళకో. మరి ఏం చేయాలి? కూడా నీ భార్య, పెళ్ళైతే నీ భార్యను తీసుకెళ్ళు, లేకపోతే ఎవరైనా స్నేహితుని తీసుకువెళ్ళు, లేదా నీ కుమారుని తీసుకెళ్ళు, లేదా నీ కుమార్తెను తీసుకెళ్ళు. ఒంటరిగా తిరక్కో. పెద్దలు చెప్పారు సామెత, ఒంటరితనంలో తుండ్రతనం వస్తుందంట. ఏమొస్తుందా? చెప్పాలి. ఒంటరితనంలో తుండ్రతనం వస్తుంది. ఇది నేను చెప్పిన సత్యం కాదు, ప్రభువే చెప్పారు. చూడండి, బైబిల్ ఆదికాండము మనకు తెలిసిన మాట. 2వ అధ్యాయం 18వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడని యెహోవా, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. అయ్య బాబోయ్, చాలు జాగ్రత్త వినండి. దేవుడు ఈ భూమిని కలగజేసినప్పుడు, ప్రకృతిని చేసినప్పుడు అది మంచిది అని దేవుడు చూచాడు. ఏమన్నాడు ఆయన? మంచిది అన్నాడు. అవునా? ప్రతి దానిని మంచిది అన్నాడు ఆయన. చూడండి, ఆదికాండము 1వ అధ్యాయము నేను చదువుతాను, మీరు చూడండి. 1వ అధ్యాయము 4వ వచనం చూడండి. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఏమైనట్టు? మంచిదైనట్టు దేవుడు
చూచెను. ఆ తర్వాత 10వ వచనం చూడండి. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. ఆ తర్వాత 12వ వచనం చూడండి. భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారం విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 18వ వచనం చూడండి. భూమి మీద వెలిగించుటకును, పగటిని రాత్రిని ఏలుటకును, వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను, అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 21వ వచనం చూడండి. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సముద్రము సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను జీవము కలిగి చలించు వాటన్నిటిని దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని సృజించాను, అది మంచిదని దేవుడు చూచెను. తర్వాత 25వ వచనం చూడండి. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారం పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలను ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూచెను. ప్రతీది దేవుడు ఏమని చూశాడు? 31వ వచనం చూస్తే దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది మంచిదిగా చేసిన యావత్తు చూచినప్పుడు అది ఎలా కనిపించిందంట? మంచిదిగా కనిపించింది. కానీ 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేసరికి, మరియు దేవుడని యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. ప్రతిదాన్ని మంచిది మంచిది మంచిదని చివరకు చెప్పి లాస్ట్లో కూడా ఏమన్నాడు? చాలా మంచిదిగా నుండెను. ఎలా ఉందట? కానీ 2వ అధ్యాయం 18వ వచనంలోకి వచ్చేసరికి నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు. అమ్మో, దేవుడే మాట్లాడాడంటే ఎంత డేంజర్ ఒంటరిగా ఉండడం. నేను రాత్రుల్లో వెళ్ళిపోయి శ్మశానంలో కూడా పడుకుంటా. పడుకో, నేను ఎవడు కాదన్నాడా? నువ్వు పడుకునేవాడు కావచ్చు. నాకు ధైర్యం ఎక్కువ, ఒక్కడిని వెళ్ళిపోతాను. బాబాయ్ ఇప్పుడు ఎవడు కాదన్నాడు ఇక్కడ? నువ్వు ఎంత ధైర్యశాలివైనా వీరశాలివైనా ఒంటరిగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? ఒంటరిగా ఉండొద్దు. ప్రక్కన పైన అక్క లేరు, ఊరికి వెళ్ళారు. వాళ్ళ కుక్కకి నేనే ప్రతిరోజు ఇప్పుడు దానికి ఆహారం పెడతాను. నేను ఎప్పుడు ఆహారం పెట్టడానికి వెళ్ళాను, ఒక్కడిని వెళ్ళను. నిజం. పక్క బిల్డింగ్ దగ్గరికి అండి, పక్క బిల్డింగ్ దగ్గరికి ఒంటరిగా వెళ్ళలేను. హ్యారీని తీసుకుని వెళ్తాను. అదవుతుందా? నేను బజార్కి వెళ్తే సాధ్యమైనంత వరకు హ్యారీ ఉంటే హ్యారీని తీసుకుని వెళ్తాను. ఒకవేళ ఎక్కడికైనా ఊరు వెళ్తే నేను నా భార్యను తీసుకుని వెళ్తాను. అర్థమవుతుందా? లేదా ఇదిగో నా తోటి సహోదరులు ఉన్నారు, మేమిద్దరం కలిసి వెళ్తాం. ఒంటరిగా వెళ్ళం సాధారణంగా. భయం అని కాదు, భయం అనుక. రాత్రుల్లో మా ఊర్లో అందరూ భయపడిపోతున్నారు. రోడ్లలోనే మధ్యరాత్రి ఎక్కడికో వెళ్ళి క్రిస్మస్ నాటికలు చూసి ఒక్కనే సైకిల్ తొక్కుని వచ్చేసినోడు నేను. మా ఊరు చివర, పేట చివర ఒక గుడి, నా గుడిలో పెద్ద బొమ్మ ఉండేది. ఆ బొమ్మలో ఆ పెద్ద బొమ్మ ఉండేది. ఆ బొమ్మ రూపం చాలా వికృతంగా ఉండేది. 4 ఇలా బయట గుడ్లు, దాని గుడ్లు ఎంత ఉండి బొమ్మ గుడ్లు. రాత్రి చూసామంటే నీకు ఇంకా అంత బీపీ మొత్తం డౌన్ అయిపోద్ది. ఇక నీకు పలస మొత్తం డౌన్ అయిపోద్ది అనమాట. అదో ఇంత గుడ్లు వేసుకుని 4 వేసుకుని అన్నట్టు ఉండేది అది. అర్థమైందా? అలాంటి దాని దగ్గర సైకిల్ తొక్కుంటూ వచ్చాను. ఇలా చూసుకుంటాను నేను, మళ్ళీని చూసుకుంటా. నేను ఏమనుకున్నాను తెలుసా? ఇది ఏమన్నా కదులుతుందా, రాయట్ కొట్టేద్దాం అనుకునేవాడిని. నిజమండి, నిజం నిజం. నేను అనుకునేవాడిని చాలాసార్లు, ఈడు ఎక్కడ దొరుకుతాడా, మరి ఈడు చెయ్యి కానీ కాలు కానీ దొరికితే మెడేసేద్దాం నేను అనుకునేవాడిని. నిజమే, నువ్వు ధైర్యవంతుడివే కావచ్చు, కానీ ఒంటరిగా ఉండొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది మగోళ్ళు సవాల్ చేస్తారు. నేను ఉండలేను అనుకుంటున్నావేటే? నేను ఒక్కడే బతకలేను అనుకుంటున్నావా? నేను ఒక్కడే వండుకోవాలనుకుంటున్నావా? నాకు రాదనుకుంటున్నావా? జాగ్రత్త, తొంటరితనం వచ్చేది ఒంటరితనంలో. దేవుడు చెప్పాడు అది ఏమని? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఒక్కడు ఉండక. కొంతమంది సింగల్, ఏంటదా సింగల్, నా రూటే వేరు, నీ రూటే వేరు. సింగిల్కి వెళ్ళినాడు పెత్తనాలు ఎక్కువ చేస్తూ ఉంటాడు. అవునా కదా? సింగిల్కి వెళ్ళినాడు ఏం చేస్తాడా? ఏమంటే నేను వస్తానండి. నువ్వు ఎందుకే? అక్కడ చాలా కష్టంగా ఉంటుందా, నువ్వు అంతసేపు నుంచోలేవా, నువ్వు నీకు తలపడి వచ్చేస్తుంది, ఎండ బారిన పడిపోతుంది. అయ్యగారు బయటికి వెళ్తే భార్య పక్కన ఉందనుకో పెగ్గేయడానికి ఉండదు కదా. భార్య పక్కన ఉందనుకో ఇంకొక అమ్మాయిని చూసి హాయ్ హూ అనడానికి ఉండదు కదా. ఎందుకని? భార్య పక్కన హాయ్ హూ అన్నావు అనుకో, నీకు అయిపోద్ది అక్కడే. పరదేశులమో ప్రేయు అండ్ అవునే కదా. అది మామూలుగా ఉండదు. భార్య పక్కన నీ యాసాలు అయ్యా, నీ జుట్టు అట్టుకుని ఒక తీసేద్దాం అంటానువా.
లాగేస్తుందండి ఇలా పట్టుకొని. అవునా? ఎంత మేలండి, ఎంత మేలు. గుంపు గుంపుగా ఉండడం, జంట జంటగా ఉండడం ఎంత మంచిదని చెప్పండి. దేవుడు చెప్పిన సత్యం అండి ఇది. ఏ ఒక్కరూ ఒంటరిగా ఉండకూడదు. ఈ రోజున మధ్యరాత్రిలో చాలామంది స్త్రీలు ఒంటరిగా బయటికి వెళ్ళి ప్రయాణం చేస్తే చాలామంది తాగుబోతులు, మూర్ఖులుగా, క్రూరులుగా, మృగాలుగా మారి వాళ్ళ మీద పడి, ఆ స్త్రీ మీద పడి చెరిచిన వాళ్ళు ఎంతమంది లేరు? అలాంటి దాఖలు లేవు లోకంలో. ఒకసారి ఢిల్లీలో భయంకరమైన అఘాయిత్యం జరగలేదా? ఒక స్త్రీని పట్టుకొని, ఇక చెప్పుకోలేం మనం, తన మానవులో ఒక రాడ్డు కూడా దించారు. చెప్పలేము మాటలు, భయంకరమైనటువంటి సంఘటనలో. నేను ఎక్కడైనా ఒంటరిగా వెళ్ళిపోగలను, నేను ఒంటరిగా చేసేయగలను, నోరుమొయ్యి. అలాంటి మాటలు మాట్లాడుకో. నీకు ధైర్యం ఉంటే ఉండొచ్చు, నీకు బలం ఉంటే ఉండొచ్చు, నువ్వు ఒంటరిగా ఏదైనా చేయొచ్చు. నువ్వు అలాంటి మాటలు చెప్పుకో. వాక్యం చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. సింహాలు ఒంటరిగా తిరగో, అవి ధైర్యం కలిగినవే. సీనొత్తే రిస్క్ చేస్తే ఒంటరిగా ధైర్యం ఎదుర్కోగలవు, అయినా అవి జంటగా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. వాటి గురించి రాయబడినది ఏంటో తెలుసా? వాటి లక్షణం ఏంటంటే, ఏవైనా జంతువులు తలబడుతున్నప్పుడు ఒకవేళ ఒకటి ఓడిపోతుంది అనిపిస్తే కనుక ఇంకొక సింహం వచ్చి సహాయం చేస్తూ ఉంటుందంట. ఏం చేస్తుంది? ఇంకొకటి వచ్చి సహాయం చేస్తూ ఉంటుంది. బైబిల్లో రాయబడిన మాట, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. బాగా గుర్తుపెట్టుకో. ఎక్కడికి వెళ్ళినా ఒక్కదాన్ని ఒక్కడ వెళ్ళొద్దు, జంటగా వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? జంటగా వెళ్ళాలి. ఒంటరిగా వెళ్ళొద్దు ఎక్కడికి. నీకు భయం లేదని ఇప్పుడు ఎవరు అనలా. నీవు ధైర్యవంతుడివే, నీకు భయం ఉందని ఎవడు చెప్పట్లే, అది వాస్తవమే, నువ్వు ధైర్యవంతుడివే. అయినా నువ్వు ఒంటరిగా వెళ్ళకూడదు. ఒంటరిగా ఉండుట మంచిది కాదు. వాక్యం చెప్తున్న సత్యం అది. బైబిల్లో రాయబడి ఉంది, ఒంటరైన వాడికి వెట్ట ఎలా కలుగుతుంది. ఏంటది చెప్పాలి? ఒంటరైన వాడికి వెట్ట ఎలాగునా కలుగుతుంది. చూడండి, ప్రసంగి 4:11. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరి గానికి వెట్ట ఎలాగు పుట్టును. చాలు. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగుతుంది, ఒంటరి అయిన వాడికి వెట్ట ఎలాగునా కలుగుతుంది. ఎలాగా చెప్పాలి? ఒంటరి అయిన వాడికి ఏం కలగదు? వెట్ట. నువ్వు ఏకాంతంగా ప్రార్థన చేసుకో. జాగ్రత్తగా వినండి, ఏకాంతంగా ప్రార్థన చేయి. అదే సమయంలో ఇద్దరు కూడా కలిసి ప్రార్థన చేయండి. ఒక్కడు ప్రార్థన చేసినప్పుడు ఉద్యమం కలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు కూడా మరి ఎక్కువ ఉద్యమం కలుగుతుంది. అందుకే మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గురించైనా అని బైబిల్లో ప్రభు చెప్పారు. మీలో ఇద్దరు. ఎవరో? మీలో ఇద్దరు. వెట్ట అంటే ఉద్యమము, ఆత్మలో బలపడుట, ఆత్మలో రేపబడుట. ఇద్దరు కూడి ఉండటం మేలు. ఒంటి అయిన వాడికి వెట్ట కలగదు. ఇద్దరు కూడిన ఎడల వాడికి వెట్ట కలుగుతుంది. ఒంటరి గాడికి వెట్టలా కలుగుతుంది. నువ్వు ఎంతసేపు ఒక పోరాటం, ఒంటి పోరాటం వేస్తే ఉద్యమం ఎలా వస్తుంది? కార్యాలు ఎలా జరుగుతాయి కుటుంబంలో? కొంతమంది ఇంట్లో చేస్తే భర్తయే ప్రార్థన చేస్తాడు, లేదా భార్యయే ప్రార్థన చేస్తాడు. నేను మాట చెప్తున్నాను, ఇంట్లో ఒక భార్యయే ప్రార్థన చేసుకుంటూ పోతే వెట్ట ఎలా కలుగుతుందమ్మా? ఇంట్లోనే ఉద్యమం ఎలా వస్తుంది కుటుంబంలో? పిల్లలు ఎలా ఉజ్జీవింపబడతారు? ఇద్దరు కలిసి ఉన్నప్పుడు ఉద్యమం రగులుతుంది కుటుంబంలో. దేవునికి మహిమ కలుగును గాక. మా ఆవిడ చేద్దలే పాత్ర, మా ఆవిడ చేద్దలే. మాట చెప్తున్నాను, పురుషులైన వారు ప్రార్థించుట్లో ముందుండాలా. ప్రార్థించుట్లో పురుషుడిగా ఒక పురుషుడిగా నువ్వు ముందు ఉండనందుకు నువ్వు సిగ్గుపడాలి. అసలు చెప్పాలంటే ప్రార్థించుట్లో పురుషులు ఎలా ఉండాలా? ముందుండాలా. సోమరులుగా ఉండకూడదా. కుటుంబాన్ని పోషించే బాధ్యత ఒకటే కాదు నీది. మరి ఏంటి చెప్పు? ముందు ప్రార్థన చేయాలి, ప్రార్థించాల్సిన బాధ్యత. కానీ ఈ రోజున ప్రార్థించుట్లో ఏమండి రివార్డులు కూడా వేస్తున్నారు. ఎవరో? మీరేనండి. స్త్రీలు రివార్డులు కూడా వేస్తున్నారు. మనోళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా? నాకు ఏ ర్యాంకే రాలేదే నవ్వుకుంటున్నారు. సిగ్గులేదా నవ్వుకుంటాకే? మగవాళ్ళు ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇద్దరు కూడి ప్రార్థించినప్పుడు ఉద్యమం రగులుకుంటుంది కుటుంబంలో. మార్పులు కలిగితే కుటుంబంలో, పరిస్థితులు మారుతాయి నీ కుటుంబంలో.
ఇద్దరు కలిసి ప్రార్థన చేసినప్పుడు. ఏమండి, ఒంటి పోరాటం చాలా కష్టం తెలుసా? ఏం చేయాలా? ఇద్దరు కూడి ఉండటం మేలు. ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఏం చేయాలా? కలిసి ప్రార్థన చేయి. కలిసి తింటారు, కలిసి తన్నుకుంటారా? ఏం చేస్తారు చెప్పండి? కలిసి ప్రార్థన కలిసి తింటారో కలిసి తన్నుకుంటారో. అవునా? ఈవిడేమో ఆయన సేటికి కలిసేస్తుంది, ఆయనే వీడు జుట్టు లాగేస్తాడు. అవునా? ఆవిడేమో సీపిరి తెచ్చేస్తుంది, ఈయనేమో బయటికి వెళ్ళి కరెక్ట్గా వచ్చేస్తాడు. కలిసి తింటారు, కలిసి కొట్టుకుంటారు, కానీ కలిసి మాత్రం ప్రార్థన చెయ్యరు. అమ్మా, కలిసి ప్రార్థన చేయడం అనేసరికి అమ్మో ఎంత ఇబ్బందో. ఒంటరిగుంటకు నాయన కలిసి ఉండి ఉద్యమం వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. కలిసి ప్రార్థించిన ఎడల ఉజ్జీవము రగులుకుంటుంది. ఒంటరిగా ఉండొద్దు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలా జాగ్రత్త. నేను మరలా ఇంకొక మాట చెప్తున్నా, పెళ్ళైన వాళ్ళు ఒంటరిగా ఉండొద్దు. నీకు పెళ్ళైందా, నోరు మూసుకొని నీ భార్యతో నువ్వు కాపురం చేయి. నీకు పెళ్ళైందా, నోరు మూసుకొని నీ భర్త దగ్గర పడుండు. నేను మా అమ్మగారింటికి వెళ్తాను, నేను 10 రోజులు ఉంటాను, నేను 1 నెల రోజులు ఉంటాను. బుద్ధి లేని మాటలు, సిగ్గులేని మాటలు మాట్లాడకండి. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? 10 రోజులు 1 నెల రోజులు ఇంటి దగ్గర ఉంటా చేసుకున్నావు పెళ్ళి. నువ్వు ఎందుకు చేసుకున్నావు? మళ్ళీ ప్రమాణం ఏం చేస్తారు? ఇలా వ్యాధిలో, కష్టములో, బాధలో, రోగములో, సుఖదుఖములో నేను నీతో ఉంటాను. మాటలు చెప్పడం కాదు. మరి ఏం చేయాలా? అలా ఉండాలా. పెళ్లి చేసుకొని సరే బాయ్ నేను దుబాయ్ వెళ్తున్నాను. సిగ్గులేదా నీకు? దుబాయ్ వెళ్తావా? కువైట్ వెళ్తావా? మస్కట్ వెళ్తావా? పెళ్ళిని చేసుకున్నాను వాళ్ళంటప్పుడు. భార్యతో కాపురం చేయనప్పుడు నువ్వు విదేశాలు ఎందుకు? భార్యతో కాపురం చేయనప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? నువ్వు పెళ్లి చేసుకుంటే చచ్చినట్టు ఉంచుకో, దుబాయ్ తీసుకెళ్ళి కూడా. అవునా కదా? చెప్పండి, సత్యం చెప్పండి. బైబిల్ ఏం చెప్తుంది? సత్యం. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. మా ఊర్లో ఎన్ని ఎలాంటి కేసులు చూసేవానంటే, ఇలా పెళ్ళి అయిపోయేదండి. ఇలా పెళ్ళైన 2వ రోజు భర్త దుబాయ్ వెళ్ళిపోయేవాడు. పెళ్ళైన భార్య పాప అక్కడ కూర్చొని ఆవిడ నేడిచేది. నాకు బాధేసేది, ఆడికి బాధలేదేమో. ఆడికి ఎందుకు బాధలేదు? రేపు పెళ్ళయింది కానీ రోజులు భార్యతో ఉన్నారన్న ఆడికి అనిపించలేదు. మరి ఆడి ఏమనుకోవాలి అసలు? నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడుకే. నాకు బుర్ర పని చేయట్లేదు నాకు ఇప్పుడుకినే. పెళ్ళైన 2 రోజులు, 1 నెల రోజులు కూడా భార్యతో ఉండవా? పెళ్ళైన 3వ రోజుకి దుబాయ్ వెళ్తున్నాను. దుబాయ్ కావాలి. దుబాయ్ అని కాదులే, నాకు దుబాయ్ ఎక్కువ తిరుగుతుంది నోట్లోని. ఇక చాలా ఆస్ట్రేలియా, మా ఖత్తర్, ఇక చాలా ఉన్నాయి విదేశాలు. సింగపూర్ అది వెళ్తారు. అవునా? చాలా జాగ్రత్త. పెళ్ళయిందా, నోరు మూసుకొని భార్యను దగ్గరెట్టుకొని భార్యతో నమ్మకం కాపురం చేసుకో. పెళ్ళయిందా, భర్తకు లోబడి భర్త వెనకాల తిరుగు నువ్వు భార్యవైతే. అంతేగాని నేను ఒంటరిగా ఉంటాను, నేను డ్యూటీ కోసం వెళ్తాను, నేను అక్కడ రూమ్ తీసుకుంటాను, నువ్వు రూమ్ తీసుకుని అక్కడ గంతులేస్తావా? మీ ఆవిడని వదిలేసి ఇక్కడ మీ ఆవిడ ఏంటి? అవునా? ఏంటి అసలు? ఏంటి ఈ రోజున? ఏమంటే అలా ఒంటరిగా వెళ్ళిపోయి ఎంతమంది చెడిపోలే. మా ఊర్లో యథార్థంగా జరిగిన సంఘటన అండి. నిజంగా చెప్పాలంటే మనలో దేవుడు అలాంటి పరిస్థితులను తప్పించాడు. మా ఊర్లో ఒక అతను భార్యను ఇక్కడ వదిలేసి దుబాయ్ వెళ్ళిపోయాడు. దుబాయ్లో ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని వచ్చి అంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను అన్నాడు. ఎవరితోనే? సిగ్గు లేదంటారా నీకా? ఈ పెళ్లి చేసుకుని వచ్చి భార్య దగ్గర మళ్ళీ ఏమంటాడా? దుబాయ్లో పెళ్లి చేసుకున్నాను, మరి నేనేం చేయాలా? నిన్ను కూడా చూసుకుంటానా? ఏమన్నాడా? చూసుకెళ్ళు, చూసుకుని అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఒక భార్య ఇక్కడ అటుకలు అవుతుంది, ఇంకొక భార్య ఇక్కడ అటుకలు అలా అవుతుంది. ఇద్దరు అలా ఆగుతా అంటారు. ఏ డబ్బులు ఏ ఫీజు కట్టు ఏ పార్టీ తీసుకెళ్ళు. ఉన్న 4 గంటలు కూడా ఊడిపోతాయి. అండి అవునా కాదా? ఒకరితోనే ఏకలేకపోతున్నాం అయ్యా. అండి అవునా కాదా? ఇప్పుడు మనం యాకోబు జీవితం చూడలేదా? ఏదో మోసపోయి పాపం తెలియక చీకట్లో వెళ్ళిపోయి ప్రమాణం చేసేసాడు. తెల్లారు చూసారు పుసుకొలిది. మాంగారు పుసుకొలిది దాన్ని కట్టేయండి. నాక ఎలా చేసాడు? మా దేశ సాంప్రదాయం అదే. నువ్వు మాట్లాడుకో. మా దేశ సాంప్రదాయం అది. పెద్ద పిల్లకి చేస్తేనే తప్ప చిన్న పిల్లకి చేయం. అది క్రమము. మా ఊరు క్రమం అది, మా దేశ క్రమం. అవునా? మరి చిన్నపిల్ల ఇంకొక 7 సంవత్సరాలు చేసాయి. ఏం చేసా? బాబా ఏం వద్దులే నాయన, ఆ పుస్తకాలతో నడ్డితో కుంటితో దీతో కాపురం చేసుకుంటాను ఊరికొచ్చు కదా.
ఊరుకోలేదు. ఊరుకోకుండా రాహేలు కోసం చూసి హాయ్ హాయ్ రాహేల్ నీకెందుకు, నీకు 7 సంవత్సరాలు నీకోసం నేను చేస్తా 7 సంవత్సరాలు చేశాం. మరి మామగారు 7 సంవత్సరాలు కొలు చేశాను, మరి చేస్తాం నీకెందుకు చేస్తుందా అని చెప్పి అందరిని పిలిచి డబ్బు వాయించేసి పెళ్లి చేశాడు. పెళ్లి చేసిన తర్వాత ఏమైంది తెలుసా, పెద్దవాడు అంటది ఈ రాత్రి పూట నా దగ్గరికి రా అంటది. ఈ చిన్నవాడు నువ్వు అక్కడికి వెళ్తాకలేదు, నువ్వు దగ్గరికి రా. ఈ పెద్ద ఉంటుంది నువ్వు ఎప్పుడు నన్ను దేశిస్తానో వచ్చు, ఎప్పుడు ప్రేమించలేదు నువ్వు, నేను పుస్తకాలదానే కదా. నిజం, బైబిల్లో ఉన్నాయి అన్నీ. అర్థమవుతుందా? ఇక యాకోబు ఆ గుడారానికి పోవాలా ఈ గుడారానికి పోవాలా తెలీదు. అర్థమవుతుందా? లేయా గుడారంలోకి వెళ్ళాలో రాహేలు గుడారంలోకి వెళ్ళాలో రాత్రికి తెలీదు. ఇక నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఇద్దరికి మధ్యలో గుడారం వేసుకొని దేవా నా మొర వినవా అనుకుని ఉంటాడు. ఇక అదవుతుందా? ఏటోనే ఒకరితోనే పడలేకపోతున్నామంటే వీళ్ళిద్దరు ఎందుకు ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నారు తెలుసా? లేనిపోని రిస్కులు ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? లేనిపోని తంటాలు ఎందుకు తెచ్చుకున్నారు తెలుసా? ఒంటరిగా ఉండడం. ఎలా ఉండడం? ఒంటరిగా ఉంటే నేను ఒక మాట చెప్తున్నాను, నువ్వు నిజంగా జంటగా ఉండుంటే ఇప్పటికే నువ్వు ఎన్నో పాపాల నుంచి తప్పించుకుని ఉండేవాడివి, ఎన్నో భయంకరమైన ఛాయల నుంచి విడిపించబడి ఉండేవాడివి. నువ్వు ఒంటరితనంగా ఉండడం వల్ల, ఒంటరిగా తిరగడం వల్ల నీ జీవితంలో చాలా దెబ్బ అయిపోయావు. నువ్వు భార్య ఇంట్లో పెట్టి నేను వస్తానండి, నీకు బయట తిరగడం బాగా అలవాటు, నీకు బయట అన్నీ చూడాలి నువ్వు. మరి నువ్వు బయటికి వెళ్ళి ఏం చేస్తావు? కళ్ళకి గంటలు కట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతావా? గుడ్డోళ్ళగా కర్ర కట్టుకొని ఆయ్ అని వెళ్తావా? అండి అవునా? అయ్యగారు చూడాల్సినవి చూస్తాడు, తినాల్సినవి తింటాడు, మాట్లాడాల్సినవి మాట్లాడతాడు, ఇవ్వాల్సిన గంతులు వేస్తాడు. అయ్యగారు ఇష్టానుసారంగా చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏమేం భోజనం పెట్టు, ఏమండి రేపు నన్ను బయట తీసుకెళ్తా. నార్మా బయటికి ఎందుకో, నువ్వు అన్నీ చూడాలి, నీకు అన్నీ కావాలా? అబ్బా చూసారండి, బైబిల్ చెప్తున్న ఒక సత్యం ఏంటి తెలుసా? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకో. నేను ఉండగలను, నేను అసలు ఒంటరిగా ఏదైనా చేసేయగలను, వద్దు, నువ్వు చేయగలవు, నిజమే, వాస్తవమే. ఆ ఏకాంతంగా దేవునితో గడిపినప్పుడు నువ్వు ఒంటరిగా తప్పేం లేదు. అర్థమవుతుందా? నేను ఉండగలను, నేను ఒంటరిగా హ్యాపీగా ఉండగలను, కానీ నేను ఒంటరిగా ఉన్నావు. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నావు. నేను ఎక్కడికి వెళ్ళినా భార్యను తీసుకుని వెళ్తాను. మా అమ్మగారు మొన్న బాబు నువ్వు వచ్చేటప్పుడు సారుని కూడా తీసుకురా అంటుంది. నేను అన్నాను మరి సారుని తీసుకురాకపోతే నేను ఒక్కడు వస్తాను, అస్సలు నేను ఒక్కడు రాను బాబాయ్ అన్నాను మా అమ్మగారితో. ఎలాగ అన్నాను, నేను ఒక్కడు రావడం సమస్య లేదు, నేను నా భార్యను తీసుకునే వెళ్తాను. అర్థమవుతుందా? పురుషులకు స్త్రీకి పురుషుడు జంట ఉన్నారు. అర్థమవుతుందా? దేవుడు ఇరువురిని జత చేశాడు. ఎందుకని? వారు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. చాలా జాగ్రత్తగా. ఈ రోజున ఎంతమంది పొరపాట్లు చేస్తున్నారో తెలుసు. ఎలాగా? పెళ్లి చేసుకొని మళ్ళీ చదువుకి ఆ అబ్బాయి అటు ఈ అమ్మాయి ఇటు. ఇంకెందుకు పెళ్లి చేయడం వాళ్ళిద్దరికీ? ఇంకెందుకు పెళ్లి చేయడం? పెళ్లి చేసావంటే అక్కడ ఉంచేయాలంతే. ఇంకా వాళ్ళిద్దరు ఏదో పడతారు, వాళ్ళు చదువుకుంటారో ఏమవుతారో వాళ్ళ ఇష్టమే. వాళ్ళిద్దరు చోట పంపండి, కలిసి ఉండాలి. ఒకవేళ పెళ్లి కాని వాళ్ళు అయితే ఎవరో ఒక మంచి స్నేహితుడిని జత చేసుకోవాలి. ఒంటరిగా ఇప్పుడు ఎక్కడ తిరగొద్దు దయచేసి. దైవ సేవకుని చెప్తున్నాను, వద్దు. సింహం స్వభావం అది కాదు, సింగిల్గా తిరిగే స్వభావం సింహంది కాదు. అది ఇప్పుడు గుంపులుగా ఉంటాయి, గుంపులుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? గుంపులుగా ఉంటాయి. అందుకే ఉద్యమం ఒంటిగాడికి ఎలా వెట్టగలుగుతుంది? ఇద్దరు కూడి ఉండుట, ఇద్దరు కలిసి పండుకున్న ఎడల వారికి వెట్ట కలుగును. అర్థమవుతుందండి? ఇంకా రాయబడిన మాటలు చూడండి. 9వ నేను చదువుతాను చూడండి. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇక్కడ కూడా చూడండి దేవుడు ఏం చెప్తున్నాడండి? ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. ఒకడు పడిపోతే ఏం చేస్తాడు? ఇంకొకడు తన తోడి వానిని లేవనెత్తుతాడు. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి
పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. అమ్మో, చాలా డేంజరు. ఇద్దరు కలిసి ఉంటే అందులో ఒకడు పడిపోతే ఇంకొకటి ఏం చేస్తాడు? లేపుతాడు. అవునా? ఇద్దరు కలిసి ఉంటాయి. అదే ఒంటిగాడు అనుకో, ఆడు దుర్వ్యసనాల్లో పడిపోతే, ఆడు వ్యభిచారంలో పడిపోతే, ఆడు వ్యామోహంలో పడిపోతే, ఆడు లోకాశంలో పడిపోతే, ఆడు ఒంటిగా ఉన్నప్పుడు ఎవడు లేపుతాడు? అది జంటగా ఉంటే ఇంకొకడు, రే అరే అరే తాకరా, రా చెయ్యకరా, అరే పోకరా, మంచిది కాదురా అని చెప్తాడు. అవునా? ఎంత శ్రేష్టమైన మాటలండి దేవుడు చెప్పింది. సింహంలో ఉన్న స్వభావ లక్షణాలు అవే. అవి గుంపులు గుంపులుగా ఉంటాయి. ఎక్కడికైనా గుంపులు గుంపులుగా వెళ్తాయి. మన మధ్యలో రాజమండ్రి వైపుకి ఒక పులి తప్పించుకుని వచ్చేసింది. ఏదది? పులి. ఎందుకు తప్పిపోయింది? అది ఎందుకు తప్పిపోయింది చెప్పాలా? ఎక్కువగా మీరు గమనించండి, పులిలే తప్పిపోతాయి, సింహాలు తప్పిపోయి ఎక్కువగా. అదొద్దు. మరి రీసెంట్గా ఇంకొకటి ఏదో తప్పిపోయింది, జనాల మధ్యలోకి వచ్చేసింది ఇంకొకటి. ఎందుకు తప్పిపోయింది అది? నే సెంగాల్ ఏంట, ఏమంటాయ్యా సెంగాల్ ఒకనే అంటాయి, అందుకే తప్పిపోతుంది అది. గుంపులుగా ఉంటే, గుంపులుగా ఉన్నప్పుడు ఇంక ఒంటరిగా వెళ్ళాలన్నా తలంపు రాదే. అందరం కలిసి వెళ్దాలండి. అందరూ కలిసి వెళ్తే ఏమవుతుంది? తప్పిపోతే ఒకడు ఆలోచన చెప్తాడు. అందరూ కలిసి అయితే తప్పిపోతే ఒకడు వచ్చిన మార్గాన్ని జ్ఞాపకం చేస్తాడు. అందరూ కలిసి వెళ్ళి తప్పిపోతే ఒకడు మంచి నిర్ణయం ఇస్తాడు. అవునా కదా? ఒంటిగా వెళ్తే ఎవడు చెప్తాడు? నీకు ఎవడు లేవనెత్తుతాడు? నిన్ను ఎవడు బలపరుస్తాడు? కాబట్టి బైబిల్లో రాయబడిన సత్యం, అయితే ఒంటిగాడు పడిపోయిన వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఈరోజు ఏమంటే ఒక మాట సత్యం చెప్పండి, ఒంటరిగా ఉండే కదా నీ జీవితంలో చాలా చెడిపోయావు, దెబ్బతినేసావు. అవునా? అది జంటగా ఉంటే, నేను అందుకే పిల్లలు చెప్తాను, ఇద్దరు వెళ్ళండి. కొట్టుకాడికి వెళ్తే ఎలా వెళ్ళాలా? ఇద్దరు వెళ్ళండి, ఒంటరిగా వెళ్ళదు. బయటికి తొట్టడానికి వెళ్ళినా ఇద్దరు, లేకపోతే నేను వస్తానని చెప్తాను, నేను నుంచుంటాను అక్కడ, తుడిచి మళ్ళీ లోపలికి రావాలి. ఒంటరిగా వదిలేసామనుకో, సైతాన్ గాడు ఏదో రూపంలో వస్తాడు. అదవుతుందండి. ఒంటరిగా ఉండకూడదు, ఎక్కడనే ఒంటరిగా తిరగొద్దు, జంటగా ఒక మంచి, నీకు పెళ్లి కాకపోతే ఒక మంచి ఆత్మీయ స్నేహితుడిని ఎన్నుకో. నీ ఒంటరి జీవితంలో పెళ్ళి అయ్యేదాకా ఎవరు ఎత్తుక్కోవాలి? చెప్పండి. ఆత్మీయ స్నేహితుని ఎత్తుకో మంచి ఎత్తుకో, ఆత్మీయ స్నేహితుని ఎత్తుకో. కుమ్ములాడుకుంటే దొరకడు మరి స్నేహితుడు. అవునా? కుమ్ములాడుకుంటే దొరకడు, సమాధానంగా ఉంటే దొరుకుతాడు మంచి స్నేహితుడు. దీనుడు మనవాడు, మంచివాడు, దీనుడు, ఆప్తుడు, ఆపదలు ఆదుకునే వ్యక్తి. అర్థమైందా? కుమ్ములాడుకుంటే నువ్వు అవే అక్క అన్నాడు అంతే. ఒంటరి అయ్యావా ఏమవుతుంది? కీడు వచ్చేస్తుంది. కీడని చెప్తుంది బైబిల్. అర్థమవుతుందా? జంటగా ఉండడం చాలా మంచిది. ఎవరైనా పెళ్లి కానోళ్ళు ఒక మంచి స్నేహితుడిని ఏర్పరచుకోండి. ఒకవేళ స్నేహితులు లేరా, మంచి స్నేహితులు, నువ్వు ఒంటరిగా ఉంటున్నావా, ప్రార్థన చేయి, ప్రభా నాకు వివాహం అయ్యేదాకా ఒక మంచి స్నేహితుని నాయన, ప్రార్థన చేయి, ప్రభు నీకు ఒక మంచి స్నేహితుని ఇస్తాడు ఆత్మీయ జీవితంలోనే. దయచేసి ఒంటరిగా మాత్రం ఉండదు, జంటగా ఉండండి. పనికి వెళ్ళిన జంటగా, ఊరు వెళ్ళినా జంటగా, అత్తగారింటికి వెళ్ళినా జంటగా. అర్థమవుతుందా? ఎక్కడికి వెళ్ళినా జంటగా, ఏ ప్రాంతంలోకి వెళ్ళినా జంటగా, ఇద్దరిద్దరు. అర్థమవుతుందా? బైబిల్లో కూడా చూడండి ఎంత గొప్ప మర్మం అంటే, దేవుడు తన శిష్యులను స్వార్థకు పంపించినప్పుడు ఇద్దరిద్దరుగా పంపించాడు. దేవుని మహిమ కలుగును గాక. బైబిల్లో మీరు చదవండి, ఇద్దరిద్దరుగా పంపించాడు ఆయన. ఇద్దరిద్దరిని పంపించాడు, ఒకరు పంపలా. ఒకరు పంపించవచ్చు కదా. యేసు ప్రభు ఆయన గొప్ప దేవుడు, మహానుభావుడు, మహాశక్తి కలిగిన దేవుడు. ఆయన ఒక్కడే తిరిగాడా? ఏకాంతంగా ప్రార్థన చేసినప్పుడు ఒంటరిగా ఉండేవాడు. కానీ మరలా వస్తే 12 మంది శిష్యులు వేసుకుని తిరిగేవాడు ఆయన. ఆయనకు భయమా? పిరికోడు ఆయన కాదు. ఒంటరిగా ఉండటం మంచిది కాదు. వాక్యమును పాటిస్తాడు ఆయన. ఏం పాటించేవాడు ఆయన? చాలా జాగ్రత్తగా. ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా నువ్వు ఉంటే, ఇదిగో నేను పడిపోతే లేవనెత్తేవాడు ఉండడు. ఒంటరిగానే పోరాడితే ఉద్యమం రాదు. ఏం రాదు చెప్పండి? ఉద్యమం రాదు. కాబట్టి నేను చెప్తున్నాను, భార్య భర్తలు ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. ఎలా చేయాలా? కలిసి ప్రార్థన చేయండి. నేను ఒక మాట చెప్తున్నాను, కలిసి పిల్లలుగా అన్నారుగా. అవునా? కలిసి పిల్లలుగా అన్నారుగా. మరి కలిసి ప్రార్థన చేయడానికి ఏమవుతుంది నొప్పి? నీకు ఏమవుతుంది నొప్పి? ఏం చేయాలా చెప్పండి? కలిసి ప్రార్థన చేయాలా? కలిసి పిల్లలుగా అన్నప్పుడు రాని బాధ కలిసి ప్రార్థన చేయడానికి ఎందుకు వచ్చేస్తుంది?
కలిసి పిల్లల్ని కన్నదానికంటే కలిసి ప్రార్థన చేసిన దాంట్లో గొప్ప ఆశీర్వాదం ఉంది. గుర్తుపెట్టుకు ఈరోజు. మర్చిపోవద్దు ఈ రహస్యాన్ని, ఈ సత్యాన్ని. అదో చాలామంది చేసి పొరపాటు అదే. కలిసి పిల్లలకి అంటారు కానీ కలిసి ప్రార్థన చేయరు ఎప్పుడు. నీ ప్రార్థన నీదే, నా ప్రార్థన నాదే, నువ్వు చేసుకో. అందుకే ఇంట్లో గృహాల్లో గొడవలు, అసమాధానం, శాపము, దరిద్రత ఎందుకు ఏలుబడి చేస్తుంది? కలిసి ప్రార్థన చేసి చూడు, నీ ఇంట్లో వెట్ట పుట్టకపోతే అడుగు, దేవునికి మహిమ కలుగును గాక. నీ ఇంట్లో ఉద్యమం రాకపోతే చూడు. ఉండొద్దు అలాగా, మేలు కాదు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. ఒంటిగాడు ఎన్నడలో పడిపోతే ఎవడు లేవనెత్తుతాడు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏ వ్యసనంలో బానిసైపోతే, నీకేదైనా ప్రమాదం వస్తే, నీకేదైనా ఇరుకొస్తే, శ్రమ వస్తే నిన్ను ఎవడు లేవనెత్తుతాడు? నీ కొరకు ఎవడు పాటు పడతాడు? నీకంటూ ఒకడు ఉంటే వాడు నీకోసం కష్టపడతాడు. అవునా? అవునాగా చెప్పండి. అందుకే బైబిల్ చెప్తుంది, ఇద్దరు కూడి ఉండుట మేలు. ఇద్దరు లేదా అనేకులుగా కూడి ఉండాలా, ఒంటరిగా ఉండకూడదు. నేను పరిచర్యకు వచ్చిన తర్వాత నేను దానికోసమే భయపడ్డా. ఒకరోజు మా నాన్నగారు చేస్తున్న పరిచర్యలో, మా నాన్నగారు జార్ఖండ్ వెళ్తే ఆదివారం నన్ను చూసుకోమన్నారు పరిచర్య. అక్కడ నేను వెళ్ళి అక్కడ పరిచర్య చూసుకుని ప్రార్థన అంతా అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. ఒక యవనస్తురాలు ప్రార్థన చేయించుకోవడానికి వచ్చింది. నేను ఒక్కడే ఉన్నా మందిరంలో, స్టేజ్ మీద ఉన్నా. ఆమె నుంచోనే అన్నయ్య ప్రార్థన చేయని, అన్నయ్యని పిలిచేది. నేను అమ్మ చెప్పరా అని నేను మామూలుగా మాట్లాడేవాడిని. కానీ ఆ సీన్ నేను చూసినప్పుడు నాకే భయం అనిపించింది. అమ్మో, గమ్మున మ్యారేజ్ చేసుకోవాలి ఆయన అనిపించింది. అంటే నేను చూసేదో ఆ అమ్మాయి పైన శోధించబడి అలా కాదు, నాకు భయం వేసింది. ఏముంది ఇప్పుడు మేమిద్దరికి నుంచున్నాం, తను ఏదో చెప్తుంది, నేను వింటున్నాను. బయట ఎవడం చూసడం కాదుగా, పాటరు అందరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మతో మాట్లాడుతున్నట్టు చూసాను అన్నారు అనుకో. అప్పుడు ఏంటి చెప్పండి ఇంకా? అంతేగా, ఆ పాస్టర్ అంట ప్రార్థన అయిపోయిన తర్వాత అంట ఆ స్టేజ్ కాడ నుంచుని ఆ పిల్లతో మాట్లాడుతున్నాడట. ఒక్కసారి నేను ఇలా ప్రార్థన చేసిన సీను ఒక్కరు చూస్తే అది టీవీలో న్యూస్ అయిపోద్ది ఇప్పుడు అక్కడ అంతానే. అవునే కదా? ఆ టీవీలో న్యూస్ అయిపోద్ది ఇప్పుడు. ఇంక అన్నీ నేను తర్వాత వచ్చిన తర్వాత అక్కడ వాక్యం చెప్తూ ఉంటే అందరూ ఏం గుసగుసలాడుకుంటారు, బాబాయ్ పాటరు చెప్తాడు కానీ ఈ పాటరు ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడా. అర్థమవుతుందా? అమ్మ అంత డేంజరు. అందుకే నేను మ్యారేజ్ చేసుకున్నా. అయిపోయిన తర్వాత కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళాను. అన్నాను, నువ్వు అలాగే ఉండు, డ్రెస్ వేసుకోక, అప్పుడే మనం అక్కడికి వెళ్ళొద్దాం అని అన్నా. ఎందుకని? ఒంటరికి వెళ్ళకూడదా? ఏం చేయకూడదా? అమ్మా, అసలే పాస్టర్ల మీద మరీ టార్గెట్ ఎక్కువ ఉంది ఇప్పుడు. సేవకుల మీద ఎప్పుడు దొరుకుతారు సేవకులను చూస్తున్నారు చాలామంది. అమ్మాయి వంకన బురద జల్లేసి సాక్ష్యాన్ని పాడు చేద్దామని చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అపవాది మన క్యారెక్టర్ మీద ముందు దెబ్బేస్తాడు, మన సాక్ష్య జీవితాన్ని దెబ్బతీస్తాడు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నీ సాక్ష్య జీవితం కాపాడబడాలన్నా నువ్వేం చేయాలా? జంటగా ఉండాలా. ఎప్పుడు ఒంటరిగా ఉండొద్దు, గుర్తుపెట్టుకో. అస్సలు వదలకో. ప్రార్థనగా ఏకాంతంగా వెళ్ళు. ఇక మిగిలిన సమయంలో ఎలా ఉండాలా? నోరు మూసుకుని భార్యతో, నోరు మూసుకుని భర్తతో ఉండు. అంతకుమించి ఓవరాక్షన్ చేయతాక గుర్తుపెట్టుకోండి. బైబిల్లో ఇంకా రాయబడిన మాట చూడండి, నేను చెప్పి ముగించేస్తాను. ఇంకా 12వ వచనం, అదే ప్రసంగి గ్రంథం 4:12 వచనంలో, ఒంటరి యోగును ఒకని మీద మరి ఒకడు పడినడన ఇద్దరు కూడి వాడిని ఎదిరింపగలరు. ఏం చేస్తారంట? ఇద్దరు కలిసి ఉన్నారనుకో, ఒకడి మీద ఎవడైనా పడితే ఇద్దరు కలిసి ఏం చేస్తారు? వాడిని ఎదిరించగలుగుతారు. ఒకడి మీద ఒంటరిగా ఉన్నప్పుడు ఒకటి పడితే ఏం చేస్తావు? నువ్వు ఏం చేయలేవు. అది ఇద్దరు కూడి ఏం చేయగలుగుతారు? అపవాదిని ఎదిరించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఈ వాక్యం దీనికి బాగా కనెక్ట్ అవుతుంది. మీలో ఇద్దరు తాము వేడుకొని దేని గూర్చిన భూమి మీద ఏకీపించినలా పరలోకమున నా తండ్రి వల్ల అది వరకు అనుగ్రహించబడును. దేవునికి మహిమ కలుగును గాక. మీరిద్దరు కలిసి ప్రార్థన చేయండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఇద్దరు కలిసి మొరబెట్టండి, మీ యొక్క కుటుంబాల్లో మార్పులు మీరు చూడగలుగుతారు. ఇద్దరు కలిసి దేవుని సందులో పోరాడండి, మీ కుటుంబంలో గొప్ప ఉజ్జీవాన్ని మీరు చూడగలుగుతారు. అర్థమవుతుందా? ప్రార్థన చేయండి. భార్య భర్తలుగా చక్కగా ఇద్దరు చేయి పట్టుకొని ఏం చేయాలి చెప్పండి. పెళ్ళికి ముందు ఇలా చెయ్యేసి పెట్టుకుని తిరిగేస్తారు, కానీ పెళ్ళైన తర్వాత 4-5 సంవత్సరాలు పోతే చెయ్యట్టుకుని బాబాయ్ వాళ్ళు చూసేస్తారు. పెళ్ళికి ముందేమో వెళ్ళిపోతా చెయ్యట్టుకుని నలిపేసుకొని ఒకరికొకరు ఏంటి అది. పెళ్ళైన తర్వాత భార్య గమ్మున చెయ్యట్టుకుంటా చూసేస్తున్నారు, లేగు ఓరు బాబో నీ సిగ్గు.
జతలు జతలు వేసుకుని రోడ్డు మీద తిరిగేశారు అప్పుడు పెళ్ళికి ముందు. పెళ్ళైన తర్వాత ఎక్కడలేని సిగ్గు ఇప్పుడు వచ్చేస్తుంది వాళ్ళకి. అదవుతుందండి. చేయండి, ఇద్దరు కలిసి ప్రార్థన చేయండి. బైబిల్ రాయబడిన మాట ఏంటో తెలుసా? 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఏమవుదా? 3 పేటల తాడు. జాగ్రత్తగా వినండి. 3 పేటల తాడు, 3 ముడులు కాదు. చాలామంది కాటా ఏసే 3 ముళ్ళు, 3 ముడులు త్వరగా తెగిపోవో, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా నీ వాక్యం ఆపదిచ్చేస్తారు. ముడులు వేరు, పేట వేరు. స్త్రీలు ముడేసుకుంటారా, పేనతారా? పేట వేసుకుంటారు జడ, అవునా? అదవుతుందా? ముడి వేరు, పేట వేరు. ఇక్కడ ఏం రాయబడింది? 3 పేటల తాడు త్వరగా తెగి, అంటే 3 ఇలాగా కలిసి ఉన్న పేరిన తాడు త్వరగా తెగిపోదు కదా. దీన్ని తీసుకొచ్చి దానికి కలిపేస్తారు. మంగళసూత్రం 3 ముళ్ళు కలిపేస్తారు మనోళ్ళు. అబ్బా, మనోళ్ళు వాక్యాన్ని భలే లాగుతారు దీని నుంచి దానికి. దేవునికి స్తోత్రం. చూసారా? ఏమవుతుంది? 3 పేటల తాడు, సింగిల్ తాడు గమ్మునే తెగిపోతుంది, అవునా? ఇప్పుడు ఇడ్లీ దారం ఉందండి. ఒక దారం టప్ మంది ఏం చేయొచ్చు, 2 దారాలు కొంచెం కష్టం, 3 దారాలు ఇంకా కొంచెం కష్టం. అది 4, 5, 10 దారాలు వేసామనుకో, తెంచు నువ్వు అప్పుడు తెంచగలవా? అది అది ఇద్దరు కూడి ఉంటే అంత బలం. అర్థమవుతుంది. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం అది. ఒకవేళ నువ్వు పడిపోతే, నీకు ఒకడు ఉంటే, జంటగా ఉంటే, నువ్వు పడిపోతే ఇంకొకడు లేపుతాడు నిన్ను. అందుకే బైబిల్ చెప్తున్న సత్యం, ఒంటరిగా ఉండొద్దు. ఎలా ఉండొద్దు? ఒంటరిగా ఉండొద్దు. ఒంటరిగా ఉండటం మేలు కాదు. అందుకే చాలాసార్లు పడతాం కదా, నరుడు ఒంటరిగా ఉండరాదని, జంటగా ఉండమేలని. ఎలాగా చెప్పాలి? ఒంటరిగా ఉండకూడదు, జంటగా ఉండడమే మేలు. చాలా జాగ్రత్తగా వినండి ఈ వాక్యాన్ని. ఈరోజు కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేశాను సింహములో నుండి. ఆ సింహం కలిగి ఉన్న 2 స్వభావాలు చెప్పండి ఈరోజు చెప్పినవి. దాని కళ్ళు మనిషి యొక్క దృష్టి కంటే 6 అంతలు రెట్టింపుగా ఉంటాయి. కాబట్టి దాని నుంచి దేవుడు మనం నేర్పించిన పాఠం ఏంటంటే, మనము కూడా అలాగున్న అదృశ్యమైన దాన్ని నిదానించే స్థితికి వెళ్ళాలి. ఆ తర్వాత ఇంకొకటి, సింహంలో ఉన్న లక్షణాలు, స్వభావాలు ఏంటి? ఎక్కడున్న గుంపులు గుంపులుగా ఉంటాయి. ఎలా ఉంటాయి? గుంపులు గుంపులుగా, సమూహంగా ఉంటాయి. బైబిల్ అదే చెప్తుంది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి వానికి సాటి అయిన సహాయము ఆయన చేయాలనుకున్నాడు. ఆయనే మంచిది కాదన్నాడంటే ఎవరన్నారు ఈ మాట? సాక్షాత్తు దేవుడే చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని దేవుడే చెప్పాడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ వాక్య సారాన్ని మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. జంటగా ఉండండి, కలిసి ఉండండి. అర్థమవుతుందా? ఎవరైనా వదిలేసి, భార్యను వదిలేసి ఎక్కడో కొన్ని రోజులు ఉంటాము, భర్తను వదిలేసి కొన్ని రోజులు అక్కడ ఉంటామని ఎవరైనా చెప్తే ప్రోత్సహించకండి, అస్సలు ప్రోత్సహించొద్దు. అర్థమవుతుందా? ప్రోత్సహించొద్దు. కలిసి ఉండమని చెప్పండి. ఏం చెప్పాలా? కలిసి ఉండండి, కలిసి ఉండండి, ఒంటరిగా ఉండడానికి లేదు. అర్థమవుతుందా? ఇవి చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒంటరిగా వద్దు అసలు. మనోళ్ళు ఒంటరిగా ఎలా వదిలేస్తారండి బాబు. ఇప్పుడు పెళ్ళయింది, అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతుంది. కొంతమంది ఎప్పుడో 6వ నెలగా తీసుకుపోతారు. ఇక్కడ ఈ అయ్యగారు ఒంటరే. మళ్ళీ ఆ 5వ నెల పంపిస్తారు. బాబో పాప పుట్టిన 5వ నెలకు 6వ నెల కొంతమంది విచిత్రం 8, 9 నెలలు పంపిస్తారు. అప్పుడు దాకా పంపరు. అప్పుడు అయ్యగారు ఇక్కడ దాకా ఎలా ఉంటాడో? ఒంటరిగా ఉంటాడు. ఏంటంటే ఇది, ఈ విధానం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు చెప్పాడు అలాగా. నీ భార్య గర్భవతి అయిన తర్వాత నువ్వు దూరం పెట్టే, 5 నెలలు పంపే చెప్పాడా? అస్సలు ఒంటరిగా ఉండకో. ఎలా ఉండాలి? జంటగా ఉండాలి. వాక్యం చెప్తున్న సత్యం అది. నేను చెప్తున్నాను, నువ్వు జంటగా ఉండు, అనేకమైన కార్యాలు నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. జంటగా ఉండు, నీ కుటుంబంలో ఉద్యమం కలుగుతుంది, స్థితిగతులు మారతాయి. జంటగా ఉండండి, జంటగా కలిసి ప్రార్థన చేయండి, జంటగా వెళ్ళండి, జంటగా ప్రార్థనకు రండి, మంచి సహవాసం కలిగి ఉండండి. ఒక మాట, జంటగా ఉండండి, జంటగా ఉండండి అంటే కేవలం ఓన్లీ మార్కెట్కి తిరిగి మందిరానికి రావడానికి జంట కాదు. మీ హృదయాలు కూడా జంట అయిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హృదయాలు కూడా ఏమైపోవాలా? జంట అయిపోవాలి, ఏకమైపోవాలి 2 హృదయాలు. అదవుతుందా? నీకు నాకు సెట్ కాదులే. ఏం కాదు మరి? సెట్ కానప్పుడు పెళ్ళి ఎందుకు చేసుకున్నావు నువ్వు? కొంతమంది ఏమంటారు, పెళ్ళి అయిపోయి 20 సంవత్సరాలు దాటిపోతే ఇప్పుడు అంటాడు అయ్యగారు గొంతు చీల్చుకునేలాగా, నీకు నాకు కుదరదులే. అస్సలు తప్పది. కుదరకపోతే కుదిరించుకోవాలి, అంతే. ఏం చేయాలా? కుదిరించుకోవాలా, అడ్జస్ట్ అవ్వాలి. ఎవరి లోపాలు సరి చేసుకుని జంటగా హృదయాలు కలుపుకుని ముందుకి వెళ్ళాలి. ఈరోజు సింహములో నుంచి, దాని యొక్క స్వభావ లక్షణంలో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు ఇవే. 1,
దానివల్ల మనం సుదీర్ఘంగా ప్రార్థనలో గడపాలి. తద్వారా అదృశ్యమైన వాటిని మనం నిదానించి చూడగలుగుతాం. సింహాల వలె గుంపులుగా జంటగా మనము ఉండాలి. అప్పుడు మనం మేలు పొందుకుంటాం, కీడు నుంచి తప్పించబడతాం. మనము పడిపోయినప్పుడు మనము లేవనెత్తబడతాం, కలిసి ఉన్నప్పుడు ఉజ్జీవింపబడతాం. అనేకమైన ప్రమాదముల నుంచి మనము తప్పించబడతాం. అట్టి కృప భాగ్యము దేవుడి మధ్యాహ్న కాల సమయంలో మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. మోకరించండి. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఫలింపచేయును గాక.